యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తారు. ఈరోజు ఒక గొప్ప దైవజనుడు మన మధ్యలోకి తీసుకొచ్చాడు. నిజంగా కన్ని విని ఎరుగని గొప్ప కార్యాలు దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించబడబోతుంది. దేవుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాడు. ఆయన కార్యములు ఆరంభించబోతున్నాడు. ప్రజల పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల, గ్రామం పట్ల, పట్టణాల పట్ల, పల్లెటూళ్ళ పట్ల, కుటుంబాల పట్ల, జిల్లాల పట్ల, మండలాల పట్ల, ప్రతి కుటుంబంలో జరగవలసిన కార్యములు ఇదిగో దేవుని దైవజనుడి ద్వారా ప్రారంభించబడబోతుంది. నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా అందరి మీద ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా 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 చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఓ శబలాల బందల రిఖల్బర బాబా 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 రిఖబా బాబా 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 కిబిలి రబా బాబా 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 బాబా. దేవుని దైవజనుడి నోటి ద్వారా బలమైన శక్తిని మరి పొందమని గట్టిగా చప్పట్లు కొట్టి ఆత్మవశులై, ఆత్మపరవశులై దావీదు మీద వచ్చిన కృప మన మీదకి రాబోతుంది. బాబా బాబా శబలాల బాబా బాబా కిబిలి రబా బాబా 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 రిఖబా బాబా 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 శబలాల బాబా 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 బాబా. దైవజనుడి మీద కృపని పునాదులు గట్టిగా చప్పట్లు కొట్టండి. రబా బాబా 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 రిబా బాబా 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 బలమైన శక్తిని గట్టిగా చప్పట్లు కొట్టండి. రిబా బాబా 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 రిబా బాబా 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 రిబా బాబా 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 కిబిలి రబా బాబా 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 కిబిలి రబా బాబా కిబిలి రబా బాబా కిబిలి రబా బాబా 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 ఓ రిఖా బాబా 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 కిబిలి రబా బాబా బాబా బాబా. దైవజనుడి నోటి వాక్కుతోని కూర్చున్న దేవుడా కపల రబా శికల రబా కిబిలి రబా కోడో రబా కిబిలి రబా బాబా. దైవజనుడి శక్తి నామము ముందు నిలబెట్టుచున్న దేవుడా కపల రబా శిబల రబా బాబా బాబా ఏలియాని వాడుకున్నట్లు ఈ రోజు మా మధ్యలో నీ దైవజనుడి శక్తిగా నింపుతున్న దేవుడా రిపా బాబా 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 రికా బాబా 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 పడిపైన పడిపీఠాన్ని మళ్ళా తిరిగి కడుతున్న దేవుడా రికా బాబా 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 హిమిలి రబా బాబా 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 హిమాకరా రబా బాబా బాబా శిబలా రబా బాబా బాబా హిమిలి రబా బాబా బాబా హిమిలి రబా బాబా బాబా ఓరి బాషకల రబా బాబా హిమిలి రకట గోరబో ఖిలి రబా బాబా బాబా శిబలా రబందల లిఖా బాబా బాబా. Oh, thank you, Master. Thank you, Master. Thank you, Master. Oh, thank you, Father. Thank you, Father. Thank you, Father. మా మధ్యలోకి స్టెఫెన్ గారిని మధ్యలోకి తీసుకొచ్చినట్లుగా నాయన మా దైవజనులు ప్రభువా, మా ఆత్మీయులు ప్రభువా, గతంలో మాకు బోధించిన వారు ప్రభువా, గతంలో మమ్మల్ని సరిచేసిన వాళ్ళు ప్రభువా, గతంలో మాకు జ్ఞానం నేర్పిన వాళ్ళు ప్రభువా, గతంలో మాకు బోధించి నడిపించిన సేవకులు ప్రభువా. ఓ నాయన నీ దైవజనుడు మా ప్రాంతానికి మందిరానికి తీసుకొచ్చి ఈ రోజు స్టెఫెన్ వాక్యము చెబుతుండగా దేవదూత ముఖము ప్రకాశించినట్లుగా నీ దైవజనుడు మాట్లాడుతుండగా దేవదూత ముఖము ప్రకాశించునుగాక. రిబకల రబా శిబల రబా కిబిలి రబా బాబా బాబా కిబిలి రబా శిబల రబా ల రికబల రబా బాబా బాబా రికబా బాబా 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 రికబా బాబా 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 రికబా బాబా 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 బాబా
ఓ ఆత్మదేవుడా 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 ఆత్మదేవుడా, సంచరించండి 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 అయ్యా. మహిమ పొందండి మహిమ పొందండి మహిమ పొందండి మహిమ పొందండి మహిమ పొందండి. కింబాల కఠోర శివాల ఓ నా తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. మా యేసు నీకు వందనాలు 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 వందనాలు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. గతంలో నీ సేవకుల్ని మమ్మల్ని ముందు నిలబెట్టుకుని మళ్ళా ఈ విధముగా ఈ పెంతెకోస్తు ఉపవాసం మహా పండుగల దినమునాడు దైవజనుని ద్వారాగా ఈ కూడికల్ని ఈ మీటింగ్ని ప్రారంభిస్తున్నందుకు మీకు వందనాలు. చిత్తము జరిగించినందుకు కృతజ్ఞతలు. దైవజనుని దీవించండి, వారు చేస్తున్న సేవని పరిచయని దీవించి సంఘమంతటితో ఈరోజు మాట్లాడి వినగలిగే చెవి గ్రహించే మనసు కలుగు చేసి ప్రతి దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, అంధకార శక్తులు సర్వనాశనమైపోవునుగాక నాయన. నీ కార్యములు బయలుపరిచి మహిమ పొందమని నేనన్నడు నీ పాదములు చెప్పులు విపుడుగు పారుతుని కానయ్యా. కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలని. దయచేసి కూర్చోండి. ఇంకా రావాల్సిన ప్రజల్ని దేవుడు తీసుకురావాలని రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుదాం. ఇంకా రావాల్సిన బిడ్డల్ని, పురుషుల్ని, స్త్రీని అందరిని దేవుడు తీసుకురావాలని గట్టిగా స్తోత్రాలు చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. ఒక 9 సంవత్సరాల క్రితం సేవకుల దగ్గరికి నేను ఈసీఎల్లో 9-10 సంవత్సరాల క్రితం వెళ్ళా. 10 సంవత్సరాలు అయ్యాక 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యాయి. అప్పుడు ఒకళ్ళ దగ్గరికి టాపీ పనికి వెళ్ళి ఈసీఎల్లో సేవకులు మందిరానికి వెళ్ళేవాళ్ళు. నేను, పాస్టర్ గారు, నాతో పాటు ఏలియా సహోదరులు కొంతమంది వెళ్ళేవాళ్ళు. అప్పుడు సేవకులు తెలుసు నాకు. హౌస్ అన్న మినిస్ట్రీలో అన్న చేస్తుంటాడు. కొన్ని ఆలోచనలు చెప్తా, కొంత అప్పుడు నాకు తెలిసి తెలియని విశ్వాసినే. నేను అప్పుడు బాప్టిజం పొందిన విశ్వాసం, సేవకుని కాదు. చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడతాడు. నాకు అన్నలో నచ్చింది ఏంటంటే ప్రేమగా మర్యాదపూర్వకంగా ప్రేమగా మాట్లాడు. అప్పుడు అనుకున్నా, ఈ దైవజనుని ఎప్పుడైనా నేను సేవకున్నైతే ఖచ్చితంగా తీసుకురావాలి మందిరాన్ని. అప్పుడే అనుకున్నా, దేవుడు ఈరోజు ఈ విధంగా సమకూర్చి మన మధ్యలోకి సేవకుల్ని తీసుకొచ్చాడు. నిజంగా వారు రావటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మన మధ్యలోకి బర్నబాస్ అన్నయ్యని దేవుడు తీసుకొచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి సమయాన్ని వారికి అప్పచెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలసిపోయిన వాళ్ళు గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అందరూ అలసిపోయారా? ఉద్యమంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి మరొకసారి ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ సన్నిధిలో ప్రభు బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఈ దినం విధంగా కూడుకోవటం దేవుని మహా కనికరం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పెంతెకోస్తు ఉపవాస మహా పండగ. 3 దినాల ఈ మహా పండగలో
మొదటి దినం ఈ విధంగా ఉదయకాలం మనం పాలు పొందటం కేవలం ఇది ఏదో మనం ఇక్కడ కూడుకున్నాం అనేది కాదు, కానీ ఇది దైవ సంకల్పం. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆలోచన చేద్దాం. నిజంగా ఈ కోటప్పని ప్రాంతానికి మీ దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి మరి యేసుబాబు పాస్టర్ గారికి మరి నా నిండు హృదయపూర్వక వందనాలు. కారణం మరి మీ ప్రాంతానికి, మీ సంఘానికి నన్ను ఆహ్వానించడం, మరి పిలవటం అనేది అది ప్రభువుని బట్టి, ప్రభు యొక్క సహవాసాన్ని బట్టి. ప్రభు సెలవిచ్చాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అని. అక్కడ 2 రకాల దీవెనలు ఉన్నాయి. ఒకటి శాశ్వత కాల ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉన్న చోట. రెండోది శాశ్వత కాల జీవము కూడా ఉంటుంది. మనం అధిక సంవత్సరాలు బ్రతకాలి అంటే సంఘముతోనూ సేవకులతోనూ ఐక్యమత్యముతో ఉండాలి. మనము ఆశీర్వాదము, భూ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి మేలు దేవుని చేత మనం అనుభవించాలి అంటే అందరము ప్రత్యేకంగా దైవ సేవకులతో ఒక సహవాసము, స్నేహపూర్వకమైనటువంటి ఒక ఐక్యత మనందరికీ కావాలి. ఐక్యత లేకపోతే, సహవాసం లేకపోతే ఆశీర్వాదం అనేది ఉండదు, జీవము అనేది ఉండదు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 100 సంవత్సరాలు బ్రతకాల్సిన ఒక్క నరుడు 20 సంవత్సరాలకే, 16 సంవత్సరాలకే, లేక 30-40 సంవత్సరాలు వచ్చేసరికి ఫ్యాన్కో, లేకపోతే రైలు కిందో, లేకపోతే చిన్న విషయం తాగు ఎందుకు మరణిస్తున్నారు? ఆలోచన చేయండి. దైవ సంబంధమైన సహవాసం లేకపోవటం, దైవ సేవకులతో కలిగే ఆ ఐక్యత లేకపోవటం, ఇక దేవుని బిడ్డలారా, మనిషి జీవితం పతనం అయిపోతుంది. అలాగే మనిషి జీవితం మరి పాతాళానికి వీలుపోవటం లోపల మనం చూస్తూనే ఉన్నాం. కనుక అద్భుతమైన సేవకులని దేవుడు మీకు ఇవ్వటం నిజంగా ఈ సంఘమే కానీ ఈ ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదం దేవుడు కలగ చేయనుగాక. శబ్దం గట్టిగా ఆమేన్, చెప్పాలి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని మాట మనం విందాం. దేవుని మాట జీవం గల మాట. దేవుని మాట విన్న ప్రతి నరుడు బ్రతుకుతాడని మనమంతా చాలాసార్లు విన్నాం. అందుకే ఓ భక్తిపరుడు అన్నాడు కదా, దేవుని మాట జుంటే తేనె దారాల కన్నా మధురమని. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు, నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజిస్తే ఏమొస్తుంది? సంతోషం, ఆనందం నాకు కలిగను అని ఇర్మియా ప్రవక్త చెప్పటం మనం ఇంట్లోనే ఉన్నాం. కానీ దేవుని మాట మనకి వినిపిస్తున్నప్పుడు శ్రద్ధతో వినాలి, వినయముతో వినాలి, భయముతో వినాలి. దేవా, నాతో నీవు మాట్లాడు. నీవు మాట్లాడే ప్రతి మాట నాకే కాదు, నన్ను బట్టి నా కుటుంబానికి అది దీవెనకరంగా ఉండేలాగా, నా ఆత్మీయ అనుభవానికి, నా స్థితి అనుభవానికి సరిగ్గా మీరు మాట్లాడండి అని మీరు తప్పక మీ చెవులు, మీ హృదయాలు దేవుని మాట మీద పెట్టే బిడలుగా ఉండేదురుగాక. చేతు గట్టిగా ఆమేన్. మంచిది. ఈ 3 దినాలు అనగా మే నెల 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు అనగా ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, తర్వాత ఆదివారంతో మనకి ఒక కూడుకులు జరగబోతున్నాయి. ఈ కూడుకులకు ఒక ప్రత్యేక మరి నామకరణం మీ దైవ సేవకులు కూడా చేయటం మీరు విన్నారా లేదా? ఏంటి కూడుకున్న వెడ్డింగ్ ఏంటి చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు ఏమని ఆహ్వానించారు? మీకు తెలిసిన వాళ్ళని మీటింగ్ రండి అన్నారా? లేకపోతే పాంప్లెట్ మీద ఏముంది? అందరూ చెప్పాలి. పెంతుకోస్తు ఉపవాస ఉజ్జీవ మహాసభలంట. ఆమె ఉజ్జీవ కాదు, మహా పండుగలు. చూడండి, పెంతుకోస్తు అనే పదాన్ని మరి దైవ సేవకులు ఎలా పెట్టారో, ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. హల్లెలూయా. చేతులు గట్టిగా హల్లెలూయా.
మరి నాకు ఫోన్ చేసినప్పుడు, అన్న ప్రార్థనలో నేను ఉంటున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ కలగజేశాడు, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. కనుక నేను పెంతుకోస్తు ఉజ్జీవ మహాసభలు అనే ఒక 3 దినాల కార్యక్రమాలు మేము పెట్టబోతున్నాం. మరి మీరు అందులో ఏదో ఒక దినం రావాలని వారు కోరినప్పుడు నేను ఆలోచించేది, అసలు పెంతుకోస్తు అనే పదం అర్థం ఏమిటి? ఎంతమందికి తెలుసు ఇక్కడ? పెంతుకోస్తు అంటే ఏంటి? తెలియదు ఎవరికి? పెంతుకోస్తు అంటే ఏంటి? లేవి కాండం, దాని మీద ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లేవీలకు రాసిన గ్రంథం 23వ అధ్యాయం 15, 16, 17 వాక్యాలు చదువుకుందాం. లేవి కాండం 23వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఎవరైనా సరే బాగా వినాలి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు తనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములో నుండి తూముల్లో నుండి 2/10వ వంతు పిండి 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. అందరామించదు. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి కూర్చున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఇక్కడ అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఒకనాడు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధమైన పరిస్థితులు మీరు కలిగి ఉన్నారో, ఏ స్థితి మీకు కలిగి ఉందో, ఏ గతి మీకు కలిగి ఉందో, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నా అనేవారు ఎవరు నీకు లేరు. ఓ రకంగా చెప్పాలంటే కష్టం నీది, ఆదాయం రాజుల పాలైపోయింది, అధిపతుల పాలైపోయింది. ఆ క్షణాన మీరు ఏడ్చి ప్రలాపిస్తే నేను ఒక దైవజుని పంపి ఇక్కడ మీరు ఉండటం సరైనది కాదు, నేను మీకు ఒక వాగ్దాన దేశాన్ని స్థిరపరిచాను, సిద్ధపరిచాను, ఆ చోటుకి మీరు వెళ్ళాలి అని రకంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంచుమించు మోషే గొప్ప నాయకత్వంలో 10 అద్భుతాలు ప్రభు చేయటం అనంతా కూడాను చూచిన వాళ్ళమే. చూడండి, 9 అద్భుతాలు వేరు అయితే 10వ అద్భుతం ఒక్కసారి మనం ఆలోచిస్తుంటే మోషేకి దేవుడు తెలియజేశాడు, చివరగా మీకు విడుదల వచ్చింది, మీరు ప్రయాణం చేయబోతున్నారు, మీ బానిసత్వం పోబోతుంది, మీ పేదరికం పోబోతుంది, మీ దీనత్వం పోబోతుంది, మీ కన్నీళ్ళు తొడవబడబోతున్నాయి, మీ ఆర్థిక పరిస్థితులు చక్కబడబోతున్నాయి, మీకు జీవితంలో ఒక చక్కటి నవ్వు రాబోతుంది. కనుక ఇవన్నీ మీ జీవితంలో కలగబోయే ఒక్క దినం మీరు ఆగి మీరు ఏం చేయాలంటే గొర్రెను వధించి దాని రక్తాన్ని మీ ద్వారా బంధాలకును మీకును మీరు రాసి దానిని పస్కా పండగ మీరు ఆచరించండి అని దేవుడు 10వ మరి అద్భుతమైన కార్యం మోషేకి ప్రభు తెలియజేశాడు. కనుక మోషేకి సెలవిచ్చాడు, అయ్యా మేము బయటికి వెళ్ళాలి, మేము వెళ్ళి మా దేవుడు మాకు చెప్పిన ప్రకారం కానీ వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా బాగా ఆలోచించండి. ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా కానానికి వచ్చేసారు.
కానానుకు వచ్చిన తర్వాత దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు. ఏ కష్టం, ఏ ఆదాయము మీ జీవితంలో లేదు, ఎలాంటి ఆశీర్వాదం మీ జీవితంలో లేదు, ఏ సుఖము నీ జీవితంలో లేదు. ఇవన్నీ పోగొట్టుకున్న మీరు నా వలన బలమైన ఆశీర్వాదాలు మీకు రాబోతున్నాయి కనుక ఇదిగో మీరు కానానికి వెళ్ళి అక్కడ మీరు పంట వేస్తారు, అక్కడ మీరు పనులకు వస్తారు, అక్కడ మీరు ధాన్యాన్ని మీ ఇంటికి తీసుకొని వస్తారు. ఇది దేవుడు చేసిన వాగ్దానం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కానానికి వచ్చేసరికి దేవుడు మరలా సెలవిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎప్పుడైతే పొలములో విత్తనం ఇచ్చారో అది మొలక రాగానే, అది మెల్లగా కంకులు అలాగ రాగానే మొదట మీరు ఏం చేయాలంటే ఆ కంకులతో కూడిన ఒక పన కోసి మీరు ఏం చేయాలంటే దైవజనుల దగ్గరికి మొదట తీసుకురండి. తీసుకుని వచ్చిన తర్వాత ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ పనను ఏం చేస్తాడు? అల్లాడిస్తాడు. ప్రభువా, ఇదిగో నీ ప్రజలు విత్తనం ఇచ్చారు. ఏ విత్తనం? ఆరోగ్యం లేదంట. ఆరోగ్యం కావాలని విత్తనం ఇచ్చారు కనుక హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. ఇదిగో వీరి నిమిత్తం స్తోత్రాలు తెలియజేస్తున్నాను, వీరి నిమిత్తం నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, వీరి కొరకు నేను మిమ్మల్ని ఘనపరిచి కీర్తిస్తున్నానని చెప్పి నీ ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ చేతి పని కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, వాహనం కావచ్చు, నీ జీవితంలో ఏ మేలు కావాలో, ఏ మేలు కావాలని ప్రార్థన అనే విత్తనం విత్తి ఆ ప్రార్థన సహాయం దేవుని దైవజనుని ఎంతకు నువ్వు తీసుకుని వస్తే ఆ దైవజనుడు అంట అల్లాడిస్తా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అది బాగా ఆలోచించండి. ఈ పన తెచ్చిన నాటి మొదలుకొని సరిగ్గా 50వ దినం వరకంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 50వ దినం తర్వాత పంట చేతికి వస్తుంది. రెండోసారి మనం ఆలోచించాలి. 50వ దినం తర్వాత పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చిన తదుపరి మరలా పనులు ఇస్తున్న తర్వాత మరలా దేవునికి ఏం చేయాలంట? 10వ భాగం 50వ దినాన దేవుని సన్నిధికి మీరు అర్పణముగా దేవునికి తేవాలి. ఇది 50వ దినం. ఇది ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు ఇచ్చినటువంటి మరి చక్కటి అద్భుతమైనటువంటి పెంతుకోస్తు అనే పదం. అందుకని దీనికి 3 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి వారాల పండగని, పాతకాల పండగని, మూడోది పెంతుకోస్తు పండగని. వారాల పండగన్న, అలాగే పాతకాల పండగన్న, అలాగే పెంతుకోస్తు పండగన్న, ఈ 3 కూడాను ఒకటి. బాగా ఆలోచించండి. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు చేలో విత్తనం మొలకొచ్చింది, చివరికి కంకులు కూడా మెల్లగా కాస్తని అది ఇంకా తయారు కాలేదు. విత్తనం అలా వస్తున్న సమయానికి, ఇలాగ పోతొస్తున్న సమయానికి అది తెచ్చి మనం ఏం చేయాలంట? దైవజనుడికి ఇవ్వాలి. మరొకసారి చదువుకుందాం 15. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరో దినపు వరకు మీరు 50 దినములు లెక్కించి. చాలు తర్వాత చదువుకుందాం. అమ్మ భాగ్యమా. ఇప్పుడు దైవజనులు పెంతుకోస్తు మహా పండగని దైవ సేవకు నామకరణం చేశారు. ఇప్పుడు 19వ తారీఖున మనం ఆలోచిస్తామంటే రేపు వచ్చే ఆదివారం ఏంటది? రేపు వచ్చే రాబోయే ఆదివారం ఏంటో తెలుసా మీకు? గమనించారా? రేపు ఆదివారం విశ్రాంతి దినం కాదు. అసలు విశ్రాంతి దినం అంటే ఆదివారాన్ని, ఆదివారం విశ్రాంతి దినమా? శనివారము విశ్రాంతి దినం. క్యాలెండర్ ఉంది కదా, ఒకసారి క్యాలెండర్ ఒకసారి లెక్క అయిందన్న. ఏప్రిల్ నెల 31వ తారీఖు మనకి ఏ పండగ? ఏప్రిల్ నెల 31వ తారీఖు ఏ పండగ?
అందరూ చెప్పాలి, ఏ పండగ? ఈస్టర్ కదా. ఈస్టర్ అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. ఆ దినం అందరం చదువు ఆమె ఆమె. దానిని ప్రథమ ఫలముగా యేసు మన కోసం మృతులలో నుండి లేచిన పునరుద్ధానపు దినముగా ఆలోచించండి. చూడండి, ఏ రోజు ఆ రోజు వచ్చింది? 30 ఏప్రిల్. ఒకసారి అన్నం ఏప్రిల్ ఎన్నో తారీఖు వచ్చింది మనకి? మార్చి కదా మనకి. సారీ, మార్చి 31వ తారీఖు మనకి ఈస్టర్ ఆ రోజు వచ్చింది. ఇప్పుడు 6వ తారీఖు నుంచి మనకి లెక్క శనివారం విశ్రాంతి దినం కదా మనకి. లెక్క ఎన్ని 7 వస్తున్నాయి చూడండి ఇప్పటికి. రేపు శనివారానికి 1, 2, 3, 4 మే నెలలోకి వచ్చాయి. 4, 5, 6, రేపు 18వ తారీఖు వచ్చేసరికి ఎన్నో వారం? 7 విశ్రాంతి దినాల మరుసటి దినం అన్నాడు కదా. ఏంటి మరుసటి దినం? ఆదివారం. చూడండి, ఇప్పుడు రేపు శనివారం వరకు మనం లెక్కేస్తే సరిగ్గా 49 దినాలు రాబోతుంది. లెక్కేద్దాం ఒకసారి. లెక్కేది ఒకసారి 31 నుంచి లెక్కేయండి. మరలా వస్తుందా? 49 దినాలు రేపు శనివారానికి సరిగ్గా 49వ దినం యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన ఈస్టర్ ఆరాధన జరుపుకున్న ఆ గొప్ప పండుగ. యేసు మరి పంట అని ఈ పొలంలో ప్రథమ ఫలంగా లేచినటువంటి యేసు ప్రథమ ఫలంగా ఆయన లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆమె హల్లెలూయా. ఆ యేసుని బట్టి దైవజనుడు ఆ దినాన అల్లాడించేసాడు. అల్లాడించలేదా? అల్లాడించాడా లేదా? అందరూ చెప్పండి, అల్లాడించారా లేదా? అల్లాడించాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇక్కడ 16వ వాక్యం, 7వ విశ్రాంతి దినము మరుదినం. అంటే 49 విశ్రాంతి దినాలు 49 దినాలు ముగించబడిన తర్వాత 50వ దినం ఆదివారం రాబోతుంది రేపు. ఆమె చెప్పలు గట్టిగా ఆమె. దానిని ఏమంటారు? పెంతుకోస్తు. చెప్పాలి, పెంతుకోస్తు దినం అన్నమాట. బాగా ఆలోచించాలి. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించారా? ఒకటి, మీరు పంట వేస్తారు, వేసిన తర్వాత మొలకొస్తుంది, దానికి పోతనో కంకునో వస్తాయి. కంకు వచ్చి రాకమునిపే మీరు ఏం చేయాలంటే ఆ పన కోసి దైవజనులకి మీరు తేవాలి. ఆ దైవజనుడు అల్లాడిస్తూ ఉంటాడంట. ఆమె. ఇది విశ్వాసానికి నిదర్శనం. అందరూ వినాలి. ఇది దేనికి చిహ్నం? అందరూ చెప్పాలి. ఇది దేనికి చిహ్నం? విశ్వాసానికి చిహ్నం. ఎందుకు విశ్వాసం? ఇందాక చెప్పింది కదా, ఆరోగ్యమైన, అప్పులైన, పనులైన, వ్యాపారమైన, పిల్లల చదువైన, కుటుంబ నిర్మాణమైన, పిల్లల వివాహాలైనా, అది ఏదైనా సరే మీరు విత్తిన విత్తనం ఫలించాలా లేదా? మీ ప్రార్థన దేవుడు అంగీకరించాలా లేదా? మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా లేదా? మీ కన్నీళ్ళు తొడవాలా లేదా? మీ కష్టాలు పోవాలా లేదా? ఈ పోవాలి అని ఏ రోజైతే దేవుని సన్నిధికి వచ్చి, దైవజనుడా ఆపదలో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం, కన్నీళ్ళలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, అనేక రకాల అవమానాల మధ్య మేము ఏడవబడుతున్నాం. ప్రతి పరిస్థితి మా జీవితంలో చీకటిమయమైపోయింది. వెలిగే మా జీవితంలో దూరం అయిపోయింది. మార్గం కానరావటం లేదు, గమ్యం మాకు తెలియటం లేదు, ఏమీ మాకు తోచడం లేదు. కనుక దైవజనుడా, ఇది ఈ పన తెచ్చి నీ చేతికి ఇస్తున్నాను, ఇది 100 ఫలించాలి. ఆమె. ఇది 100 తిరిగి నా ఇంటికి రావాలని ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు దైవజనునికి యుద్ధకు తెస్తే అల్లాడించారంట. అల్లాడించిన నాటు మొదలుకొని తిరిగి 50వ దినం మళ్ళీ ఏం చేయాలంట? పొలానికి వెళ్ళి
మీరు ఏ పంట అయితే కోసి పప్పు వేసి నూర్చేసి బత్తాలకెత్తి ఇంటికి తెచ్చారో ఆ ఇంటిలో నుండి ఒకవేళ ఆ పట్టులో నుండి 10వ వంతు మరలా దేవుని సన్నిధికి దైవజనుని ఎంతకు మీరేం చేయాలి? తేవాలి. దీనిని కృతజ్ఞత అంటారు. ఏమంటారమ్మా? అందరు చెప్పాలి. అందరు ఏమంటారు? కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? ఒకనాడు నీ విత్తనం ఫలించాలని దైవజనుడికి వచ్చో దైవజనుడిని అల్లాడించాడు. బాగా వినాలి. అల్లాడించిన తర్వాత ఫలించాలి అనుకున్నావు. నిజంగానే దేవుడు నూరంతలుగా ఫలించే. నిజంగా ప్రియ దేవుని పిల్లారా, ఆదివారం మొదలుకొని ప్రతి శనివారం మొదలుకొని ఆదివారం వరకు ప్రతి నెల ప్రతి సంవత్సరం నీ జీవితంలో దేవుని చేత ఎన్ని మేలు మనం పొందుకుంటం లేదు, ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించడం లేదు. నిజంగా ఈ సంఘానికి రాకమునకు, ఈ బోధాన్ని వినకమునకు, ఈ సహవాసంలో చేరకమునకు, సంఘములో నువ్వు చేర్చబడగనుకు, దేవుని నమ్మకృతం, దేవుని ఆరాధించకృతం, దేవునికి నువ్వు ప్రార్థించకృతం, నీ జీవితం ఎన్ని చీకట్లో ఉన్నాయి, ఎన్ని ఆకలి దప్పికలు, ఎన్ని రకాల పేదరికం, ఎన్ని శోధనాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్నో విధాల శ్రమలు పడ్డావు. ఇవన్నీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించగా దేవుడిని మొర్ర విన్నాడు. ఇదిగో 50వ దినం అనగా కృతజ్ఞత దినం. అది ఆమె చెప్పలు గట్టిగా ఆమె. అయ్యా నాకు మేలు చేసావయ్యా, నన్ను దీవించావయ్యా, నన్ను ఆశీర్వదించావయ్యా, నేను అనుకున్నది చేసావయ్యా, నా పిల్లలకి పెళ్లి చేసావయ్యా, ఇల్లు ఇచ్చేవయ్యా, వాకులు ఇచ్చేవయ్యా, పనులు ఇచ్చేవయ్యా, పాడి పంటలు ఇచ్చేవయ్యా, అన్ని విధాల దీవులు మాకు కలగేసావయ్యా, మంచి ఉద్యోగం ఇచ్చేవయ్యా, ఇన్ని రకాల మేలు మీరు చేసావు గనక నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి మరలా వచ్చి ఇచ్చిన దానిలో కొంతైనా నీకిచ్చి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. ఆమె చెప్పలు గట్టిగా ఆమె. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇది పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా అలాగే యెహోషువ ద్వారా వారందరిని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చి మీరు పన తెచ్చిన నాడు మొదలుకొని పంట అయ్యే వరకు 50 దినాలు లెక్కించండి. 50వ దినాన మరలా మీరు పంటలో కొంత తెచ్చి 10వ భాగం నుంచి దేవునికి మీరు ఏం చేయాలంట? 17వ వాక్యం, మీరు మీ నివాసములో నుండి తూముల్లో నుండి 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. ఇక దేవుని పిల్లారా బాగా ఆలోచించండి. ఇది కృతజ్ఞత. పెంతెకోస్తు అనగానే నాలాంటి సేవకులు లేక ఏ దైవజనులైనా చాలా ఆలోచన ఏంటంటే పెంతెకోస్తు అంటే దేవుని ఆత్మ దిగొచ్చిన దినం, పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మ దిగొచ్చిన దినం అంటారు. వాస్తవానికి పరిశుద్ధాత్మ దిగొచ్చింది నిజమే. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సుమారు మరలా శిష్యులతో కానీ ఇశ్రాయేలు దేశులు కానీ సుమారు 40 దినాలు ఆయన సంచరించాడు. చనిపోయి తిరిగి లేచి వెంటనే ఆరోహణ వెళ్ళిపోవాలా. అమ్మ బాగినాలి. 40 దినాలు సుమారు 400 నుంచి 600 మందికైనా సుమారు కనిపించాడంట, అగపరచబడ్డాడంట, అందరితో మాట్లాడాడంట. మరి విశేషంగా ఈ 12 మంది శిష్యులకి ఆయన ఈ 3.5 సంవత్సరాల కాలములో సంఘం ఎలా ఉండాలి, విశ్వాసి ఎలా ఉండాలి, ఆత్మీయత ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా మెలగాలి, పరలోక రాజ్యం ఎలా రావాలి, ప్రభువుని ఎలా చేరుకోవాలి, కనుక ఇవన్నీ శిష్యులకి ఈ 40 దినాలు మహాబోధించి ఇదిగో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్న ఆ గడిలో శిష్యులారా యెరూషలేము విడవమాకండి, యెరూషలేములోనే ఉండండి, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, మరలా మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త మీ మీదకు వచ్చే వరకు మీలో ఉండే వరకు ఇదే సంఘములో మీరేం చేయాలి? కనిపెట్టండి అన్నాడు. యేసు ప్రభు 40 దినాలు బాధతో ఉండి 41వ దినాన ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన ఆ దినం మొదలుకొని 10వ దినాన మరలా దేవుని ఆత్మ సంఘం మీదకి దిగొచ్చిందంట. ఆమె చెప్పలే గట్టిగా 40 + 18 అమ్మ 50 రోజు. 50వ రోజు ఒక బలమైన అభిషేకం. ఆనాడు 120 మందికి యెరూషలేములో దేవుని సంఘముగా కూడుకున్న ఆనాటి ప్రజల మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. ఆమె చెప్పలు గట్టిగా హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక బాగా ఆలోచన చేయండి. దేవుని ఆత్మ దిగి వచ్చింది
అందుకు మేము 50వ దినంగా జరుపుకోవాలి అని క్రైస్తవులుగా దాన్ని ఆచరించుదామా? లేదు లేదు లేదు. ఒకనాడు తండ్రి ప్రపంచానికి లేడు. తండ్రి చిత్తం మానవుడు నెరవేర్చలేకపోతున్నాడు కనుక యేసు అవసరమని ఆయన మానవ ఆకారంలో ధరించి మానవుడిగా పంపించి పాపమంతటిని ఆయన మీద భరించి మన కోసమైన మరణాన్ని శిక్ష విధించి ఆయన చనిపోవడానికి తండ్రి కారకుడయ్యి చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోతూ, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, మీరు అనాథలు కాదు, ఒంటరి వాళ్ళు కాదు, నేను విడిచిపెట్టను, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని మీ కొరకు ఒక ఆదరణ కర్తను పంపిస్తానని చెప్పి అన్న మాట నిలబెట్టిన దేవుడు యేసు క్రీస్తు వారు. ఆమేన్. అన్నట్టుగా నీ వెళ్ళిన 10వ దినానికి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఈ రోజుకి నాలో ఉంది, నీలో ఉంది, మనతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. మనం ఎటు వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఉన్నాడనే పండగ కంటే దానికి నిమిత్తం తండ్రికి కుమారుడికి మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్తాం గట్టిగా, ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఆలోచన చేయి. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, దేవుని విషయంలో నీవు నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత ఉంటే మరి కుటుంబం అంతా రావాలిగా. ఏది నీ కుటుంబం? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పింది అదే. ఇశ్రాయేలు ప్రజలారా, 50వ దినాన కుటుంబం అంతా రావాలి, నా సన్నిధిలో మీరు కనపడాలి, మీ అర్పణ నా దైవజనుడికి ఇవ్వాలి. ఆ దైవజనుడు కృతజ్ఞత కలిగి, అయ్యా ఫలానా విజయమ్మ, ఫలానా ఏసేపు, ఫలానా మంగమ్మ, ఫలానా సువార్త, ఈ కుటుంబంలో ఈ విధమైన మేలు మీరు చేసినందుకు నీకు కృతజ్ఞత కలుగునగాక, నీకు మహిమ కలుగునగాక, నీకు ఘనత కలుగునగాక, నీకు ప్రభావం కలుగునగాక అని నీ కుటుంబాన్ని బట్టి, నిన్ను బట్టి, నీ పిల్లలను బట్టి నీకున్న దైవజనుడు ప్రతి వారం ప్రతి దినము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరి ఆలోచించు, మనం కేవలం మనమైన వచ్చేది, పిల్లలేరి, భర్త ఏడి, భార్య ఏది? ఆలోచించండి. ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలంటే గతాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అదే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తులు మీ గతం ఏమిటో దాన్ని ఆలోచించి మీ దేవుడు చేసిన వాగ్దానాన్ని తలంచుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా నీవు నేను ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? దేనికి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే నన్ను నిన్ను ప్రేమించి ఆ పరలోక తండ్రి మన కోసం ఎవరినిచ్చాడు? తండ్రి కుమారునిచ్చాడు. కుమారుని మన కోసం బలియాగం చేశాడు. కుమారుడైన యేసు వారే కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుని కూడా మన కోసం పంపించాడు. ఆమేన్. చెప్పలు గట్టిగా ఆమేన్. మరి యేసునిచ్చి పరిశుద్ధాత్మనిచ్చి ఈ ఇద్దరిని నాకు నీకు ఇచ్చిన ఆ తండ్రి కనపరచబడాలి లేదా? కొనియాడబడాలి లేదా? మహిమపరచబడాలి లేదా? అందరూ ఇటేనా? మనం వాటిలోకి వెళ్తాము. వాటిలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఒక ప్లేట్ ఇడ్లీ అంటారు, లేదా ఒక ప్లేటు బోండా ఇవ్వండి, లేదా ఒక ప్లేటు దోశ ఇవ్వండి అంటారు. మీరు తింటూ ఉండగానే చట్నీ అయిపోయింది అనుకోండి, మీరు అలాగ కూర్చుంటే పాపం అలానా వాళ్ళు వచ్చి ఒక 30 రూపాయలు నాకు చెల్లించి ఒక దోశ ఆర్డర్ చేశారు కనుక అయ్యిందో లేదో, చట్నీ ఉందా లేదా అంటాడా? లేకపోతే ఏమయ్యా చట్నీ అయిపోయింది, లేకపోతే ఇంకొక ప్లేట్ ఇడ్లీ అని మనం రిప్లై ఇస్తామా లేదా? సప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? రిప్లై ఇవ్వాలి. ఇవ్వాలి లేదా? నా మాట అర్థమవుతుంది అందరికీ? సప్లై చేయబడాలంటే మనం ఏం చేయాలి? అందరు చెప్పాలి, ఏం చేయాలి? రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వలేదు అనుకోండి, సప్లై ఆగిపోద్ది. అవునా కాదా? సరిపోయిందేమో, అవసరం లేదేమో, ఇక వాళ్ళకి ఇంతేనేమో అన్నంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వారికి ఏమి లేదంటే నువ్వు అడగలేదు అంటారు. అవునా కదా? అలాగనే దేవుని సన్నిధిలో దేవుని సేవకులు మనతో మాట్లాడినప్పుడు వినువారు మాత్రమే కాదు, దానికి తగ్గట్టు మన సమాధానము చెబుతూనే ఉండాలి. చెబుతాం గట్టిగా ఆమేన్. చెప్పలు గట్టిగా ఆమేన్. చూడండి, పెంతుకోస్తు అంటే అర్థం ఏంటి? చెప్పలేదు. పెంతుకోస్తు అంటే అర్థము కృతజ్ఞత. బాగిన ఏంటి అర్థము? కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అది ఆలోచన వచ్చింది. అందుకని చూడండి, ఏ విషయంలో ఎలా మనం కృతజ్ఞత కలిగి ఉండాలనేది ఒక 2 విషయాలు అయితే మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొలసలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక, బైబిల్ నోలంత బైబిల్ తెరిచి 2వ అధ్యాయం 3వ అధ్యాయం 12 నుంచి 17 వరకు ఎవరైనా చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, 17 వరకు చదవండి. 17 వరకు చదవండి. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని, ఈ మాట అందరూ వినాలి. మరియు మాట చేత గాని, క్రియ చేత గాని మీరు ఏమి చేసినా ప్రభు అనబడి యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందరూ ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, మీరు ఏది చేసినా మాట చేత చేస్తావా లేక క్రియల చేత చేస్తావా? క్రియలు చూసి బట్టి దేవుని స్తుతించు, లేక మాటను బట్టి దేవుని స్తుతించు. నీవేది చేసినా ప్రభు అయిన యేసును బట్టి తండ్రి అయిన దేవునికి మహిమ ప్రభావము అన్నిటికంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. చేతులు గట్టిగా ఆమేన్. బాగా విందాం. ఇక దేవుని పిల్లారా, మాట చేత లేక క్రియ చేత. మాట అంటే చాలాసార్లు మనం ఇక్కడ 12 నుంచి 17 వరకు మనం గమనిస్తే ఇక్కడ ఎక్కువగా మనసు, ఆలోచన, తలంపు, ఒక రకంగా చెప్పాలంటే హృదయం 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 అని దేవుడు పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే బాగా ఆలోచించండి. కృతజ్ఞత అనే ఒక పదం నా నీ జీవితంలో చిన్నదే కావచ్చు, బాగా నాని. కృతజ్ఞత అనేది చిన్నదే కావచ్చేమో కానీ ఈ కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయంలో నుండి వస్తుంది. ఆమేన్. చెప్పలు గట్టిగా ఆమేన్. చూడండి, కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ చూడండి. కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ మీరు విన్నారు, వింటే చక్కగా మంచిగా మేము చెప్పడానికి బాగుంటుంది. మీరు అటు చూడొద్దు, దయచేసి వినాలి. కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి. హృదయంలో నుండి కృతజ్ఞత వస్తుంది. చూడండి, ఈ చాలాసార్లు మనం అంటాం కదా, మనసు లేదండి, హృదయం లేదండి, కఠినాత్మలండి, మూర్ఖులండి, అది బండ హృదయం అండి, రాతి హృదయం అండి. నీవు ఎన్నైనా చెప్పు, ఎన్నైనా చేయి, కృతజ్ఞత ఉండదు. మేలు చేసిన భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళక ఎందుకు చేసావు, వీళ్ళతోనా ఎందుకు మాట్లాడావు, ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా హృదయం అనేది వాళ్ళకు లేదు గనక, మనసు అనేది వాళ్ళలో లేదు గనక, మనసు లేని వాళ్ళు, హృదయం లేని వారికి కృతజ్ఞత ఎలా వస్తుంది? అందుకని ఇక్కడ పౌలు చాలా తేటగా అంటాడు, కొలస్సీలో ఉన్న సంఘ బిడ్డలారా, మీరు ఏదైనా చేయండి, మాటల చేత అయినా క్రియల చేత అయినా మనందరి రక్షకుడైన యేసుని బట్టి తండ్రి అయిన దేవునికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రియ దేవుని పిల్లారా, బాగా ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాలం ఈ సన్నిధికి వచ్చిన నీవు నేను నిజంగా ఒక్కసారి ఆలోచిస్తావంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుగానే మిగిలిపోయిందా, లేక 10 మందిలో దేవుని ఎదుకు
గత వారం, గత సోమవారం, శనివారం లేకపోతే శుక్రవారం నా జీవితంలో నా దేవుడు ఈ మేలు చేశాడు, అందుకు దేవునికి మహిమ కలుగునుగాక అని మాటను బట్టి దేవుని సభలో సాక్షిగా నిలుస్తున్నావా? క్రియలంటే నా పిల్లలు 10వ తరగతి పాస్ అయ్యారు, పంట నిజంగా బాగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా పండింది, గత నెల కంటే ఈ నెల దేవుడు చేతి నిండా పనులు నాకు ఇచ్చి కనపరిచాడు, గత నెలలో ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం ఈ నెలలో చాలా బాగా దేవుడు ఇచ్చాడు, మంచిగా ఉన్నాను, కోరుకున్నాను, నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను, కనుక పిల్లలకు మంచి సంబంధం కుదిరింది, ఏవాకు అనుకున్న దానికంటే ఘనంగా ప్రభు చేశాడని ఇన్ని మేలు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి క్రియల ద్వారా 10 మందిని పిలిపించుకొని 10 మందిని ఇంటే కూర్చోబెట్టుకొని నీ దైవజనుడు పిలిపించి, అయ్యా దైవజనుడా దేవుడు నాకు ఈ మేలు చేశాడు కనుక ఈ మేలుని బట్టి నా దేవునికి నేను క్రియ రూపంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. వచ్చిన ఇంతమంది కూర్చొని నువ్వు మైకు పట్టుకొని గత దినాల్లో చాలా బాగలేదు, అనారోగ్య పాలైపోయాను, లేకపోతే సమస్యల పాలైపోయాను, దేవుడు నాకు మేలు చేశాడు, దేవునికే మహిమ కలుగునగాక, అందుకే చిన్న కృతజ్ఞత కూడుగా పెట్టుకొని దేవునికి సాక్షిగా నిలిచిందంటే నిజంగా దేవునికి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈరోజు మేలులు పొందుతున్నారు కానీ దేవుని మాత్రం మర్చిపోతున్నారు. దేవుని కార్యాలు కళ్ళారా చూస్తున్నాము కానీ దేవుని ఎద్దకు వచ్చి చిన్న కృతజ్ఞత తెలియజేసి హృదయాలు లేని వారుగా, బండ హృదయాలుగా, మనసు లేని వారుగా, హృదయం లేని వారుగా, ఆలోచన లేని వారుగా, అసలు రాతి ఉండే వాళ్ళే మన క్రైస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఆమేన్. నీవు బ్రతికేది, మన బ్రతుకున్నది బ్రతికినంత కాలం దేవుని మనమంతా మహిమ పరిచే బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. ఆ విధంగా నీవు నీ కుటుంబం ఉండునగాక, ఉండునగాక, చెప్పుల కంటే ఉండునగాక. మాట చేత గాని లేక క్రియ చేత గాని మీరు ఏదైనా చేయండి, ప్రభు అయిన యేసుని బట్టి తండ్రి అయిన దేవునికి మీరు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలి. మరి ఆలోచన చేయి ఒకసారి, దేవునికి నేను నిజంగా ఇన్ని రకాల మేలులు నా దేవుడు నాతో చేస్తే నిజంగా దేవుని ఎడల మాటను బట్టు క్రియను బట్టు కృతజ్ఞత కలిగి ఉన్నానా, లేక కృతజ్ఞత లేని రాతి ఉండే వలె ఉన్నానా? మరి గత దినాల్లో ప్రభు నా ఎడల చేసిన ఈ మేలుకే దేవునికి కృతజ్ఞత తెలియచేయబోతే ఇంకే మేలు చేస్తాడు? ఇంకెలా నన్ను దీవిస్తాడు? ఏ విధంగా నన్ను నడిపిస్తాడు? ఏ విధంగా నన్ను పోషిస్తాడు? ఏది అడిగితే నాకు ఆయన అమలు చేసి ప్రార్థన మీద నాకు మేలు చేస్తాడు. కనుక మేలు జరగాలంటే, అద్భుతం జరగాలంటే, కార్యాన్ని కళ్ళు చూడాలంటే, నీ నోటి నిండా నవ్వు పుట్టాలంటే, నీ కుటుంబంలో సమృద్ధి గల ఆశీర్వాదం కనపడాలంటే, నీ దారిద్రం పోవాలి అంటే నీ కలిగిన ప్రతి మేలుకి ప్రతిగా దేవుని ఎడల కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఆమేన్. పెంతుకోస్తు అనే మాటకు ప్రియ దేవుని బిడ్డలారా బ్రతికినంత కాలం మనం గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత దేవునికి మనము తెలియజేసే గొప్ప పండగ కాబోతుంది. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాలం దేవుని సెలవుచ్చిన నీవు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటే కృతజ్ఞత అనేది అది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. కృతజ్ఞత అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. కృతజ్ఞత అనేది అది ఒక అర్పణగా నీవు నేను భావించి దేవుని ఎద్దకు వచ్చి కృతజ్ఞత తెలియజేసే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు నిశ్చయంగా మనల్ని దర్శించునగాక. ఒకసారి 10 మంది దేవుని ఎద్దకు వచ్చి అయ్యా నాకు ఫలానా జబ్బు అయ్యా, అయ్యా నాకు ఫలానా అనారోగ్యం అయ్యా, తండ్రి తల్లి చేతులు విడిచారయ్యా, లోకమంతా చీగొట్టారయ్యా, డాక్టర్లు ఎవరు కూడా వాళ్ళ కాదన్నారయ్యా, ఎంతో డబ్బు దారభూషమయ్యా, ఇల్లుండేది అమ్మేసానయ్యా, పొలం ఉంది అమ్మేసానయ్యా, ఆస్తులన్నీ అమ్ముకున్నానయ్యా, రోడ్డును పడ్డానయ్యా, అయిన వాళ్ళు నాని వాళ్ళు ప్రతి వాళ్ళు నన్ను చీకొట్టి ఇక్కడ కాదు నువ్వు ఉండేది ఊరు బయట ఉండాలని చెప్పి మా 10 మందిని కూడాను సమాజం అదోలా చూస్తుంటే చేసేది లేక ఊరు బయట ఉంటున్నావు. ఎవరో చెప్పారు నువ్వు దేవుడు అని, నీలో శక్తి ఉందని, నువ్వు ఏదైనా మేలు చేస్తావని, మేలు చేస్తే మీ ఎడల కృతజ్ఞత భావం మరులు ఉండాలని ఈ విషయం తెలిసి మేము మీ అంతకు వచ్చాం. మమ్మల్ని బాగు చేస్తావా, మాకు ఆరోగ్యం ఇస్తావా, ఈ దృష్టి వ్యాధి మా నుంచి దూరం చేస్తావా అని వాళ్ళు దేవుని యొద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకుంటే నిజంగానే 10 మంది శుద్ధులయ్యారండి. బాగున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం త్వరగా చదువుకుందాం 16వ వాక్యం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి
ఆయనకు అనగా యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద దేవుని పాదాల మీద పడి ఉండెను. వాడు అతను సమరయుడు. అమ్మ తలల పైకి ఇతను ఎవరంటే ఇతను చెప్పండి. సమరయుడు అంటే దేవునికి దూరంగా ఉండేవాడు, ఊరికి దూరంగా ఉండేవాడు, ఊరికి గెలుపులా ఉండేవాడు. ఇతను ఎవరు? గత జీవితం ఆలోచన చేస్తే, గత పరిస్థితి ఆలోచన చేస్తే ఆరోగ్యం బాధల, జీవితం బాధల, తల్లి అయినా తండ్రి అయినా, అన్నైనా తమ్ముడైనా, అక్క అయినా చెల్లైనా, స్నేహితులైనా, అలాగే ఇరుగు పొరుగు వారైనా, ఉన్న గ్రామమైనా, అయ్యా నీవు మా మధ్యలో ఉండడానికి వీలు లేదు, నీకున్న ఈ కొష్టి మా పిల్లలకు రావచ్చు, నా భార్యకి రావచ్చు, నా భర్తకు రావచ్చు, ఈ ఊర్లో ఎవరికైనా రావచ్చు. అందుకని నీవు ఇక్కడ కాదు, ఊరి బయటకి వెళ్ళిపోవాలి, ఊరి బయటే ఉండాలి. చస్తావో బ్రతుకుతావో, చెట్టే నీళ్ళు కావచ్చు, ఒకవేళ చెరువే నీళ్ళు కావచ్చు, ఎక్కడైనా ఉండు, ఏదైనా చావు, మాకు మాత్రము సంబంధం లేదంటే నిజంగా ఊరు బయట ఉన్న ఇతగాడు నిజంగా మేలు పొందిన తర్వాత మరలా వెళ్ళిపోయి పరిగెత్తుకుని వచ్చి యేసు పాదాల మీద పడి బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నీకు కృతజ్ఞత కలుగునగాక, నీకు మహిమ కలుగునగాక. నీకు రుణపడి ఉంటాను అయ్యా, నేను నీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. నువ్వు గొప్పవాడివి, మేలు చేసావు, ఆదుకున్నావు, ఆరోగ్యం ఇచ్చావు, నా జీవితాన్ని బాగు చేసావు, తిరిగి తల్లి తండ్రితో ఉండే భాగ్యం నాకు ఇచ్చావు, భార్యతో ఉండే భాగ్యం ఇచ్చావు, పిల్లలతో ఉండే భాగ్యం ఇచ్చావు, సమాజంతో ఉండే భాగ్యం ఇచ్చావు, సంఘంతో ఉండే భాగ్యం ఇచ్చావు. ఇంత భాగ్యం నా జీవితంలో కలగజేసినందుకు నిజంగా నేను నీకు కృతజ్ఞుడిని. ఆమేన్. నిజంగా ప్రియ దేవుని పిల్లారా, చూడు, సమరుడైనప్పటికీ, అన్నిటినప్పటికీ, దేవుడు ఎవరు ఎరగనప్పటికీ తిరిగి కలిగిన మేలుకు ప్రతిగా దేవుని ఎద్దకు వచ్చి ఇంతగా బిగ్గరగా యేసు పాదాల మీద పడి కృతజ్ఞత తెలియజేస్తే, రకంగా చెప్పాలంటే ఎంతమంది దేవుని ఎద్దకు వచ్చారు? 10 మంది. ఎంతమంది దేవుని కృతజ్ఞత తెలియజేశారు? కేవలం అక్కడ. అప్పుడు ఆ సమరుడైనటువంటి బాగుపడిన వ్యక్తి యేసు ఏమంటాడు? చదువుకున్న 17వ వాక్యం. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, ఆ 9 ఎక్కడ? అమ్మాయినా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమాపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడను అగపడలేదా? అమ్మ వాక్యనాలు యేసు ఎంత తేడాగా చెప్పాడు అంటే, మిగిలిన 9 మంది క్రైస్తవులేనని, మిగిలిన 9 మంది నిజమైన యూదులేనని, మిగిలిన 9 మంది పుట్టుక క్రైస్తవులు, లేకపోతే దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని చేత మహిమలు చూసిన వాళ్ళు అయి ఉండవచ్చు. అయితే 10 మందిలో ఒక వ్యక్తి మాత్రం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడంట. ఆమె మిగిలిన 9 మంది దేవుని ఎడల చెప్పాలి కృతజ్ఞత లేని వారికి ఉన్నారు. అందుకే యేసు అన్నమాట, అమ్మా అయ్యా మేలు పొందినవాడు, స్వస్థత పొందింది 10 మంది కారా, మిగిలిన 9 ఎక్కడ? 9 మంది ఏమైపోయారు? ఒక్కడివేనా నీవు ఒక్కడివేనా నాకు స్తోత్రం చెప్పేది, నీవేనా నన్ను ఘనపరిచేది అంటే బాగా ఆలోచన చేయ దేవుని పిల్లారా. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సంఘ నిలుచున్న ప్రియ దేవుని సంఘమా, నీవు ఈ సమరయుడైనటువంటి ఈ ఒక్కడి వలె కలిగిన ప్రతి మేలుకి ప్రతిగా తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత తెలియజేసే బిడ్డగా ఉన్నావా? లేకపోతే మేలు కలిగినప్పటికీ 9 మందిలో ఒక వ్యక్తిగా మిగిలిపోయేవా? ఒకసారి ఆలోచించు. మరి 9 మందిని అడిగినట్లుగా దేవుడి నన్ను నిన్ను అడగడా? నీ కుటుంబాన్ని అడగడా? మనల్ని అడగడా? ఎన్నిసార్లు కృతజ్ఞత లేని బిడ్డలుగా ఉన్నాం, కృతజ్ఞత దేవుడికి తెలియచేని బిడ్డలుగా ఉన్నాం. యేసు నన్ను నిన్ను చూసి, అయ్యో గతసారి ఈ మేలు చేసేనే, ఈ విధంగా నడిపించేనే, ఈ విషయంలో పైకి లేపేనే, ఈ విధంలో నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చాను, ఆదరించాను, ఓదార్చాను, చేయబట్టి నడిపించాను, నేను వాళ్ళని సమాధానపరిచాను, మంచి హాయిని సంతోషం ఇచ్చాను. ఇన్ని రకాల మేలుని వీళ్ళ జీవితంలో కలగజేస్తే ఏమైపోయారు? ఏరి 9 మంది ఎక్కడ? అది ఆలోచన చేద్దాం. నిజంగా మరి ఎంతమంది సంఘం నాకు తెలియదు. మరి నాకు తెలిసి దాదాపు ఒక 100 మంది అన్నట్టుగా నేను విన్నాను. తిరిగి చూస్తే ఒక 30 మంది లేమన్నా కదా. మిగిలిన 70 మంది ఏమయ్యారు? ఈ ప్రాంత క్షేమం కోసం, ఇదే ప్రాంతంలో దేవుని నమ్మిన కుటుంబాల క్షేమం, నమ్మని వారు కూడా దేవుని చేత బాగుపడాలని,
వారిని కూడా దేవుడు దర్శించాలని, వారి జీవితంలో కూడా కష్టాలు పోవాలని, వారి కలిగిన పేదరికం పోవాలని, వారు కూడా దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞత కలిగి ఉండాలని నీవు నీ సంఘ కాపరి ఇంత శ్రమపడి ఇంతగా 3 దినాలు మరి పెంతుకోస్తు అనే పండగలు ఏర్పాటు చేసుకొని మరి ఈ విధమైన ప్రార్థనా కూడుకులు ఏర్పాటు చేస్తే మరి ఆలోచన చేద్దాం. మరి సంఘానికి బాధ్యత లేకపోతే సంఘ స్థానిక విశ్వాసులమైన మనమే ఈ మొదటి దినం ఈ ప్రార్థన కూడా మనం పాలు పొందకపోతే అందుకే యేసు అన్నమాట, ఈ సమరయుడు తప్ప, ఈ అన్యజనుడు తప్ప మిగిలిన 90 అగపడరే, కనపడరే, కృతజ్ఞత తెలియచేరే, మళ్ళా నన్ను గణపరచరే, మేలు పొందేరు, అవసరం మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు మేలు పొందే వాళ్ళే కానీ తిరిగి దేవుని యొద్దకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా లేరు. దేవుని పిల్లారా, ఏదో క్రైస్తవ భక్తి అంటే ఉడతా భక్తి కాదు, నామకా భక్తి కాదు, ఏదో వచ్చేమా పోయేమన్నట్టే కాదు. వచ్చేమో ఏదో పాట పాడాము, వచ్చేమో ఏదో ప్రార్థన చేసాం, వచ్చేమో ఏదో దైవజనులు ఏదో మాట చెప్పాడు విన్నాము, ఆమె అనగానే వెళ్ళిపోయి అన్నట్టు కాదు. కానీ ఏ మేలు జరిగినా అనేకులు అవిశ్వాసపరులైన వారికి నీవు సాక్షిగా లేవాలి. ఆమె నీ సాక్ష్యం ఒక్కొక్కరు వెలిగించాలి, ఒక్కొక్కరు బలపరచాలి, అనేకుల జీవితాల్లో దేవుని ఎదుగు నడిపించాలి. అయ్యా, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతం నాకెందుకు జరగదు, ఆ కుటుంబం జరిగిన మేలు నా కుటుంబం ఎందుకు జరగదు, ఆ పిల్లలకు జరిగిన ఆశీర్వాదాలు నా పిల్లలకి ఎందుకు నీవని పోరాడే ప్రార్థన ఎదురు సంఘంలో లేపబడాలి. అలా లేపబడాలంటే నీవే దేవునికి ఒక సాక్షిగా నిలబడేదోగాక. చేతు గట్టిగా ఆమేన్. నీ సాక్ష్యం ప్రచురణగాక, ఈ ప్రాంతం అంతా వ్యాపించునగాక, ప్రతి వారి నిన్ను గురించి చెప్పుకునే స్థితిలోకి ప్రభు నా దేవుడు నడిపించునగాక. చెప్పు గట్టిగా ఆమేన్. చెప్పలు గట్టిగా ఆమేన్. ఒక ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ కోటప్ప అనే గ్రామంలో అక్కడ మీరు వినుకొండ వెళ్ళారు. వినుకొండ వెళ్ళిన తర్వాత మీరు ఇదే రోడ్డు నిలబడ్డారు అనుకున్న ఉదాహరణ చెప్తున్నారు. నిలబడ్డారు కానీ బస్సు రావట్లా, ఆటోలు రావట్లా. గంట అయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు కూడా అయిపోయింది. సరే, ఆ దారిని ఎవరో ఒక అతను బంధించుకుని వెళ్తుంటే చేయబెట్టి బాబు ఇక్కడే ఒక 3-4 కిలోమీటర్లు అయితే కోటప్ప అనే గ్రామం మాది, కొంచెం మా గ్రామంలో అటు ఇటు వెళ్తుంటే దానికి ఇంకా పైకి వెళ్తుందండి అన్నాడు. అనుకో సరే ఎక్కించుకోబా అన్నాడు. ఎక్కించుకున్నాడు. ఎక్కడంటే పలానా ఇల్లు, ఇంటి దాకా వచ్చి నేను దించి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగి రా బాబు మా ఇంట్లోకి రా, ఒక గ్లాస్ నీళ్ళు తాగు, కప్పు టీ తాగు, కొంచెం కూర్చో, మీరు ఎక్కడ ఉంటారు, మీ అమ్మ మీద ఏం చేస్తారు అని చెప్పి బాబా మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి రా, మీకు ఏదైనా నీళ్ళు ఇస్తా అంటామా లేదా? లేకపోతే ఇంట్లోకి మనం ఆహ్వానించకపోయినా అయ్యా కష్టంలో ఉన్నప్పుడు దేవుడిలాగా వచ్చి నన్ను ఎక్కించుకొని నా ఇంటి దాకా తింటున్నందుకు నీకు నేను థ్యాంక్స్ చెప్పిన అంటామా లేదా? అంటామా లేదా? మరి సాధారణమైన ఒక వ్యక్తి ద్వారా కలిగే ఈమెయిల్కి అంత థ్యాంక్స్ అని కృతజ్ఞత మనం తెలియజేస్తే సర్వశక్తి గల దేవుడిని జీవితంలో ఎన్ని మేలు ప్రభు చేశాడో ఒకసారి ఊహించు. నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు ఆలోచించుకో. నీ హృదయాన్ని ఒక్కసారి దేవుని దగ్గర తీసుకున్నారా? ఏదో పెంతుకోస్తు పండగ అనే భావం కాదు. పెంతుకోస్తు అనగానే నాలో నీలో రగలాలి, కృతజ్ఞత భావం రావాలి. ఆమె గతం ఏంటి, నాటలో ప్రభు చేసింది ఏంటి, ఇప్పుడేంటి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఈ స్థితికి కారణం ఎవరు? నా యేసు కాదా, నా ప్రార్థన కాదా, నా భక్తి కాదా, నా విశ్వాసం కాదా, నా సంఘం కాదా, నా సంఘ కాపరే కాదా? కనుక ఇన్ని రకాల ప్రార్థనలు ఈ దినాన ఈ స్థాయిలో నన్ను నిలబెట్టగలిగిందంటే మరి నా దేవునికి ఏ విధంగా రుణపడి ఉన్నాను, ఏ విధంగా స్తుతి చెల్లిస్తున్నాను. అయ్యో 90 ఏమైపోయారు, 10 మంది శుద్ధులయ్యారు కారా, ఒక్కడివే వచ్చావు, నీవే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నావు. మరి 9 మంది ఏమైపోయారు? 9 మంది పనికి వెళ్ళిపోయారు అయ్యా, 9 మంది ఉద్యోగానికి వెళ్ళిపోయారు అయ్యా, 9 మంది వ్యవసాయానికి వెళ్ళిపోయారు అయ్యా, 9 మంది ఇంట్లో కూర్చున్నారయ్యా, 9 మంది ఏదో వాళ్ళ పనులు ఉన్నాయన్నారయ్యా. వాళ్ళకు లేదు కృతజ్ఞత భావం. నీకు నాకు ఉంది దేవుని ఎడల కృతజ్ఞత. ఆమె హల్లెలూయా. ఎవరిలో కృతజ్ఞత ఉంటుందో వారిని అత్యధికంగా దేవుడు మేలు చేస్తాడు, దీవెన కథ చేస్తాడు, ఆశీర్వాదాలు ఎంబడి ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి ఆశీర్వాదం నాకు నీకు కావాలని కోరుకుంటే నీ జీవితంలో ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి మనం కలిగి ఉండాల్సిన ఒకే ఒక పదం దేవుని ఎడల కృతజ్ఞత భావం. ఆమె దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకున్నాం. దశలోనికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా చదువుకోండి, ముగిస్తాను. దశలోనులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన మీరు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకునిను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ భక్తులై ఉన్నాం. అందరం ఆమె చెప్పలు గట్టిగా ఆమె. అమ్మ బాగా వినాలి. ఒకటి, మన కృతజ్ఞత ఎలా ఉండాలంటే ఇది నా బాధ్యత. అందరనండి, కృతజ్ఞత చెప్పటం అది నా బాధ్యత. ఇది బాధ్యతగా మనం తీసుకొని దేవునికి మన కృతజ్ఞత మనం తెలియచేయకపోతే దేవుడు ఏ మేలు మనకి చేయడు. ఇక్కడ పౌలు చాలా తేటగా అంటాడయ్యా, మీరు ఎలా రక్షింపబడ్డారో, ఏ విధంగా నీతివంతులుగా మార్చబడ్డారో, దేవుని సంఘములో ఏ పనికి దేవుడు ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారో, ఆ ఏర్పాటును బట్టి, ఆ పరిచయను బట్టి, ఆ నడిపింపును బట్టి, ఆ సేవా విధానాన్ని బట్టి మీరు కనిపించిన ప్రతిసారి మీరు కనపడగానే నిన్ను బట్టి నా దేవునికి నేను ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. ఆమె అమ్మ బాగున్నారా? ఇప్పుడు విన్నారా? దేవుడు ఎప్పుడు కూడా స్వయాన దిగి వచ్చి మార్తా నీకు శుభం కలుగునుగా, కానీ మర్యాద అన్నట్టుగా మనతో ఏమైనా అన్నాడు. ఎవరు నీ పక్కన వారితో ఆపదలు ఉంటే వారిని ప్రేరేపించి, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి నీ దాకా పంపించి, నువ్వు దుఃఖంలో ఉంటే, ఏదైనా అవసరతలో ఉంటే వాళ్ళ ద్వారా ఏదో ఒక మేలుని అందేలాగా ప్రభు చేసినప్పుడు మనమేమనుకుంటున్నామంటే దేవునికి ప్రార్థన చేశా, ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు? ప్రార్థన వినలా. అయ్యగారు ప్రార్థించాడు కానీ అయ్యగారు ప్రార్థన ఇంట్లో దేవుడు నేను ప్రార్థించాడు కానీ నా ప్రార్థన ఫలించడం లేదు. అదిగో ఫలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళు అన్యులు కావచ్చు, విగ్రహారాధులు కావచ్చు, నీకు దూరస్తులు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు. శత్రువులు కూడా కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తేనే, దేవుడు బలపరిస్తేనే, దేవుడు భుజం తడితేనే వాళ్ళు నీ దాకా వచ్చారు, నీకు సహాయం చేశారు. కలిగిన మేలుకి మనం ఏం చేయాలంటే వారిలో దేవుడు ఉన్నాడని. ఆమె చెప్పలు గట్టిగా ఆమె. వారిలో దేవుడు ఉన్నాడన్న ఆలోచన మనం కలిగి ఉంటే కనిపించిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? ఈరోజు బ్రతికేదంటే ఏమే కారణం అండి, ఈరోజు ఈ ఉద్యోగం చేస్తానంటే వీళ్ళే కారణం అండి, ఈరోజు నేను ఫలానా ఇదిగో నేను ఈ వివాహం జరిగిందంటే వీళ్ళే కారణం. అంటే నీ జీవితంలో ఏ చిన్న కార్యం, ఏ ఉపకారం ఎవరి వలన జరిగినా ఆ ఉపకారం కలిగిన వారిని బట్టి నీవు ప్రతిసారి దేవుడికి ఏం చేయాలంట? కృతజ్ఞత తెలియచేయాలి. దేవుని పిల్లారా, దైవ సేవకులు యేసుబాబు గారు మీకు తెలుసు బాగా. మాకు ఆయన చూసినప్పుడు ఇప్పుడే కాదు, వారి తమ్ముడు ఏలి అన్న గారు 2016లో మరి సికింద్రాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ అనే చోట మన అవసరం ప్రార్థన మందిరం పెడుతున్నప్పుడు వారు మా దగ్గరికి రావటం, నిజంగా వాళ్ళు ప్రతి ఆదివారం మానక వచ్చేవారు. పని చేస్తూ ఒక్కొక్కసారి పని మానుకొని దేవుని పని కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడా. నిజంగా వాళ్ళు ఆలోచించండి. మరి వారిని చూసిన ప్రతిసారి మరి ఆనాడు వారి చేసిన పరిచర్యకి నాకు కూడా ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి లేదా? కృతజ్ఞత ఉండాలి. అంటే బాగా ఆలోచించండి. దైవజనులుగా ఈరోజు వారు ఇక్కడ నిలబడ్డారంటే, దైవ సేవకులుగా ఈ ప్రాంతంలో సేవ చేయగలుగుతున్నారంటే ఏదో దేవుని సేవ చేయాలన్న ఆలోచన ఇక్కడ కాదు, కానీ దైవ చిత్తం ఉండగనుకనే, దైవ పిలుపు ఉండగనుకనే, దేవుని పట్ల దేవుని పని పట్ల ఆసక్తి వారిలో రగులు పొందగనుకనే, ఆ మంట వారిలో ఉండగనుకనే, ఆ ఆవేశం వారిలో ఉండగనుకనే, దేవుని కోసం బ్రతకాలన్న ఒక తీర్మానం వారిలో ఉండగనుకనే ఎక్కడో ఉన్న దూర ప్రాంతాన్ని విడిచి ఇంత దూరంలో మీ మధ్యకి, ఈ అన్ని జనుల మధ్యలో ఈ ఆత్మల కాయుటకు, ఆమె ఈ
ఈ ఆత్మల మేపుటకు, ఈ ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచుటకు, ఒక సంఘముగా కట్టుటకు, దేవుని ఎదుట నిన్న రహితులుగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టుటకు, నీకు కలిగిన ప్రతి శోధనలో పేదరికం మోసే వలె నిన్ను విడిపించి దేవుని ఎదుట నడిపించి దేవుని వాగ్దాన ఫలాలను అనుభవించడానికి కారకులుగా మార్చబడి తిరిగి దేవుని సన్నిధిలో నీవు సాక్షిగా నిలవాలని దైవజనులు ఏం చేస్తా ఉన్నారు? పోరాడుతూ ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు మీకు చూడండి, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. గత దినం మాకు 3:30 నుంచి ప్రియతంగా రాత్రి 10:30 వరకు నేను బయలుదేరి వస్తూ ఉన్నాను. వర్షం ఆగగా పడుతుంది. ఫోన్ చేశాను, అన్న అక్కడ ఎలా ఉంది వాతావరణం అంటే, అన్న మబ్బు పట్టింది, మందిరంలో మేము బాగా బలంగా ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించి నిజంగా ఇప్పటి వరకు అయితే వర్షాన్ని దేవుడు ఆపాడు. ఆమె హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంత చుట్టుపక్కల అంతా వర్షమే కదా, చుట్టూ అంతా వర్షమే. కానీ ఈ ప్రాంతంలో వర్షం పడకపోవడానికి కారణం మీరు అనుకోవచ్చు, వచ్చిన దైవజనులే కారణం అనుకోవచ్చు. కాదు, మాలో ఏ మహిమ లేదు. మీ కళ్ళ ముందుండి, మీ మధ్యలో ఉండి, మీ కుటుంబాలకు వచ్చి మీకోసం ప్రార్థించి ప్రతి ఆదివారం ప్రతి సందర్భంలో మీకు ఏ మేలు కావాలో, ఏ ఆదరణ కావాలో, ఏ మాట నిన్ను బలపరచాలో వాక్యముతో పెంచి పోషించి మీ దైవజనుడిని ప్రార్థిస్తేనే ఇంత చక్కగా అద్భుతమైన వాతావరణం దేవుడు ఇచ్చాడు. ఆమె ఇంతకంటే దేవుడు మీ సేవకుల్ని ఈ ప్రాంతంలో మీ మధ్య వాడుకుంటున్నాడు అనడానికి కారణం ఏముంది? ఆలోచించండి. మీరు దైవజనుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి, దైవజనులు కూడా మీ ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఆమె నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు కనపడగానే, నీ మొహం కనిపించగానే నిన్ను బట్టి ప్రభా, ఈ తల్లిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా వారం ముందు వస్తారయ్యా, చర్చి ఓడిస్తారయ్యా, గిన్నెలు కడుగుతారయ్యా, ప్రార్థన చేస్తారయ్యా, సువార్త చెప్తారయ్యా, ఆత్మను అనిపిస్తారయ్యా, ఇదిగో సువార్త ప్రకటిస్తారయ్యా, ఈ ఆత్మను తీసుకొస్తారయ్యా. ఎవరికి బాగోలేదన్నా ముందు నాకు చెప్పి, ముందు వాళ్ళు వెళ్ళి దర్శించి మా దైవజనులు వస్తారు, ప్రార్థన చేపిస్తాం అని చెప్పి మళ్ళా మా ఎద్దుకు వచ్చి ఎంట పెట్టుకొని ఆ కుటుంబాన్ని తీసుకుని, అయ్యా ఇది మా బంధువులే, మా స్నేహితులే, విగ్రహారాధకులు, దేవుని సంధికి రారు, పలానా ఆపదలు ఉన్నారు, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అని ఈ తల్లి చెప్తేనే నేను వెళ్ళాను, దర్శించాను, ఆదరించాను, ప్రార్థన చేశాను, అద్భుతం జరిగింది. ఈ ఆత్మ దేవుని సన్నిధికి రావడానికి ఆ కుటుంబమే కారణం. ఆమె ఆ వ్యక్తే కారణమని నీ దైవజనుడు నిన్ను చూసిన ప్రతిసారి నిన్ను బట్టి నా దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞత. మరి పౌలు అదే అంటాడు, అమ్మా ఎలా దేవుడు మిమ్మల్ని నీతిమంతుడిగా మార్చాడు, ఎలా మీరు విశ్వాసాన్ని స్థిరపరిచారు, పవిత్రతను ఎలా నమ్మారు, అలాగ అన్నిటికంటే దేవుని కార్యాలకు దేవుడు ఎలా మిమ్మల్ని ఏర్పరచుకున్నారో అన్నీ నాకు తెలుసు కనుక మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధుడనై ఉన్నాను, అంటే బాధ్యతనై ఉన్నాను. బాధ్యత నాలో ఉంది. నువ్వు కనిపించిన ప్రతిసారి దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక అని మీ దైవజనుడైనా మీ సంఘ కాపురైనా సరే మీ నుంచి అలా చెప్పే స్థాయికి నేను వచ్చేదో గాక. ఎందుకంటే ఆమె నేను వస్తానయ్యా, నన్ను చూడగానే మా దైవజనులు ఇక నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించే వ్యక్తిగా నేను ఉంటాను అని వాళ్ళు ఒక్కసారి పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే సరిపోదు, మీరు బయటికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఇప్పుడు అన్ని జనులు కదా, సాధారణ అన్ని జనులు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏ అన్ని జనులింటికి ఒక దైవ శాఖలకు వెళ్ళి తిన్నగా సువార్త చెప్పే పరిస్థితి లేదు. అది నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ పరిచయస్తులు కావచ్చు, నీ మతస్థులు కావచ్చు, నీకు ఉన్నటువంటి వర్గాలు ఎవరైనా కావచ్చు, నీకు బాగా తెలుసు కనుక వాళ్ళ ఆపదలు ఏంటో, కష్టాలేంటో, శ్రమలేంటో, శోధనలు ఏంటో నీకు చెప్పినప్పుడు నీ వినేసి పోతేలే, ఏం కాదులే, నువ్వు దేవుని నమ్ముకోలేదుగా, చర్చకు రావట్లేదుగా, మాకేం పట్టింది అన్నట్టు ఉండకూడదు. అమ్మా నీలాగా ఒకప్పుడు ఉంటే ఎవరో చెబితే నేను వెళ్ళి దైవజనుని మరి కలిస్తే ఆ దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఈ దినం నన్ను బ్రతికించింది. ఆమె చిన్న సాక్ష్యం చెప్పు, అవునా నమ్మకం వస్తుంది. బట్ నేను ప్రార్థన చేస్తాను, నేను చేస్తేనే కాదు, మాకు ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ. ఆమె మన ఊర్లోనే ఉన్నాడు, మన ఊర్లోనే ఒక సంఘం ఉంది. ఆ దైవజనుడు మన ఇంట్లో, మీ ఇంట్లో అడిగి పెడితే, మీ మీద చేపెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం ఖచ్చితంగా జరుగుతుందని మీరు ఏం చేయాలి? సువార్త చెప్పాలి, ఆత్మను రక్షించాలి. మరి ఈ మందిరం అంతా కూడా ఉండాలి. ఈ స్థలం పట్టజాలం తీస్తారా, జనాలు రావాలి. ఆమె చెప్పలు గట్టి హల్లెలూయా.
చెప్పగట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆగి ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తుని మరి మనందరినీ ప్రేమించి యేసుని మన కోసం ఇచ్చి ఆ యేసు ద్వారా ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే గొప్ప అవకాశం దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కానీ తిరిగి దేవుని యొద్దకు మాత్రం వచ్చయ్యా, నాకు ఈ మేలు చేసే గనక ఈ మేలు కొరకు కృతజ్ఞత చెల్లించే బద్ధుడనై ఉన్నాను. ఈ బాధ్యత నాది కదా, ఇది నా కర్తవ్యం కదా అన్న ఆలోచన మనకుంటుందా? ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎలా ఏ దైవజనుని ఎలా లేపుతాడో మనకు తెలియదు. మా తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు, ఏలి అన్న కూడాను చాలా గొప్ప విశ్వాసం. నిజంగా వారు గొప్ప ప్రార్థన పడలేదు, నిరంతరం ప్రార్థన. ఆ రోజు వాళ్ళు విశ్వాసులుగా ఉన్నప్పుడు కూడాను అదే బలిపేట ఉండేది, బలిపేట ముందుకు వచ్చి కూర్చున్నవాడు మీ దైవ సేవకు యేసుబాబు అన్న గారు. కూర్చొని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. ఏమనుకున్నామని ఎవరు పాస్టర్ గారు వచ్చారు అనుకున్నాను. ఫస్ట్లో తీరా చూస్తే పలానా అని తెలిసింది. నిజంగా వారి చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారిలో మాకు విధేయత కాదు, భక్తి భావం మాకు కనిపించింది. ఆమె ప్రార్థనాపరుడే కాదు, గొప్ప భక్తిపరుడు మా భాగ్యనాలి. నిజంగా ఇంత భక్తిపరుడు, ఇంత ప్రార్థనాపరుడు మీకు దొరకటం నిజంగా మీ అదృష్టమే. మీ సేవకుల వరకు మీరు ప్రార్థించండి, మీకోసం మీ దైవ సేవకులు బలంగా ప్రార్థిస్తారు. ఈ విధంగా ఒకరికి ఒకరు ప్రార్థన చేస్తే ఈ సంఘం నిరంతరం ప్రభు రాకడ వరకు అభివృద్ధి మీద అభివృద్ధి కలుగునగాక, విస్తరించునగాక. చేతుగట్టిగా ఆమేన్. ఈ సంఘ అభివృద్ధికి కేవలం దైవజన బాధ్యత, ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. ఎక్కువ ఎవరికి బాధ్యత చెప్పండి? ఎవరికి బాధ్యత? ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ అనుకున్నాం, మీ పాస్టర్ గారు ఉన్నారు. ఎంతకాలం మనం ఉంటాం? అవునా? 60-70 సంవత్సరాలతో మేము చనిపోతాం. తర్వాత మా స్థానంలో దేవుడి దయ వల్ల మా కుటుంబం నుంచి ఎవరైనా రావచ్చు, లేకపోతే ఇంకొక దైవజనులు రావచ్చు. అవునా కాదా? అవునా కాదా? కానీ ఇక్కడ బాగా ఆలోచించండి. నీ కుటుంబంలో ఇప్పుడు నీ వచ్చో నీ పిల్లలు రావాలి, నీ పిల్లల 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 పిల్లలు ప్రభు రాకడ వరకు నీ కుటుంబాలు స్థిరపడాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరికి ఎక్కువ బాధ్యత ఉండాలి చెప్పండి? మీకే కదా, నీ కుటుంబానికే కదా. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇది నా బాధ్యత కాదు అనుకోమాకండి, ఇది మనందరి బాధ్యతగా దేవుడు మార్చునగాక. చేతుగట్టిగా ఆమేన్, చెప్పలు గట్టిగా ఆమేన్. దేవుడు చేసే ప్రతి మేలు మనం పుచ్చుకునే వారిగా ఉన్నాము, కానీ దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండలేకపోతున్నాం. మర్చిపోయి మన ఏలి అన్న కూడా చాలా గొప్ప ప్రార్థన. ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అన్న చెప్పినానంటే, అన్న అమ్మకి ఇలా బాప్తిసం ఇవ్వాలన్నా అన్నారు. సరే నన్ను మాట్లాడుకున్నప్పుడు అన్న ఎంతవరకు వచ్చింది మందిరం అంటే, ఇలా కొంచెం ఆగిపోయింది నన్ను. నేను ఏమీ అడగల. వెంటనే వాళ్ళు దేవుని కోసం ఒక 50,000 రూపాయలు వెంటనే వారు దేవునికి ఇవ్వడం జరిగింది. తర్వాత నేను పని వాళ్ళ కోసం చూస్తూ ఉన్నప్పుడు కొద్ది నెల ఆగిపోయింది. ఆ డబ్బు అలాగే దాచుంచాను. తర్వాత నెమ్మదిగా పని మేము ప్రారంభిస్తున్నప్పుడు నెమ్మదిగా పని వాళ్ళు కొంచెం వెళ్ళిపోయారు. ఏం చేయాలి అర్థం కాల. అన్న ఫోన్ చేసి వేలే అన్నగారు ఫోన్ చేస్తే ఎవరన్నా ఉంటే కొంచెం పంపిస్తాడేమో అన్నట్టుగా ఫోన్ చేశాను. కానీ అన్న మా మధ్య ఏదో సంభాషణ వచ్చింది, నాకు అడగాలనిపించాల. అన్న ఎంతవరకు వచ్చినా పని జరుగుతుంది అన్నాను. సరే ఆ సమయంలో కూడా మరలా టైల్స్ కోసం వాళ్ళు దేవునికి ఇచ్చారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఇప్పుడు వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఒక దైవజనునిగా దేవునికి నేను ఏం చెల్లించాలి? చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. అవునా కాదా? అంటే దేవునికి ఇచ్చేరు గనక కృతజ్ఞత అనేది కాదు. మీరు దేవుని సన్నిధికి మానక వచ్చినా చాలండి. ప్రతి ఆదివారం అనక, ప్రతి కూడిక మనక, ప్రతి ప్రార్థన మనక, అది ఉపవాసమైనా, కృతజ్ఞత గుడికైనా, బర్త్డే గుడికైనా, పెళ్లి రోజైనా, మరి ఏ గుడికైనా సరే, శనివారమైనా ఆదివారమైనా ప్రతి కూడిక మానక నీవు నీ కుటుంబం వస్తే నీ కుటుంబాన్ని బట్టి నీ దైవజనునికి నీకు చేసిన ప్రతి మేలు ఎవరైతే చేశారో వారిని బట్టి నీవు నీ దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరుగాక. మొదటి దశరథం రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుకొని ఎంతగా వివరించడం ముగిస్తాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమునందును ఉమ్, కృతజ్ఞతలు చెల్లించుడి. ఆ, ఇలాగు చేయుట ఆ, యేసుక్రీస్తునందు ఆ. మీ విషయంలో దేవుని చిత్తము. ఉమ్. ఆత్మను ఆర్పకుడి. చాలు సార్. మీ విషయంలో దేవుని ఎలాగొచ్చేట, ఎలాగంటే ప్రతి విషయంలో దేవునికి మీరు అందరూ విన్నారు, ప్రతి విషయంలో మీరు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మును బట్టి తండ్రి అయిన దేవుని చిత్తమై ఉన్నది. అమ్మ బాగినాలి. దేవుని చిత్తం అంటే అర్థం దేవుని ఇష్టం. అమ్మ బాగినాలి. చిత్తం అంటే చాలా మందికి అర్థం కాదు. దేవుని ఇష్టం. దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవుని నుంచి ఇష్టపడేది ఏంటి? ఇక్కడ ఏం చెప్పాడు? కృతజ్ఞత. ఏ విషయంలో? ప్రతి విషయము. ప్రతి విషయంలో కదా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడం అది దేవుని ఇష్టం. బాగినాలి. అది మీ నాయన దేవుని ఇష్టం. దేవుడు ఒక దాన్ని ఇష్టపడుతున్నాడు. నా నుండి ఒక ఇష్టాన్ని కోరుతున్నాడు, నీ నుండి ఒక ఇష్టాన్ని కోరుతున్నాడు. కనుక నన్ను నేను చూసిన ప్రతిసారి దేవుని ఇష్టం, దేవుని ఇష్టం, దేవుని ఇష్టం. ఒకటి బాధ్యత, కృతజ్ఞత తెలియచేయటం. రెండోది దేవుని ఇష్టం అని నువ్వు భావించి ప్రతి విషయంలో, ప్రతి కార్యములో దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించేదరగాక. చెవి గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెవి గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లల బాగా ఆలోచన చేయండి. అమ్మకి ఇష్టమైనది చేస్తే ఎన్ని సిరుద్దులు పెడుతుంది, ఎన్ని రకాల వంటలు చేసి పెడుతుంది. నాన్నకి ఇష్టమైన పని చేసి పెట్టామంటే ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తాడు. అంటే తల్లి ఇష్టం, తండ్రి ఇష్టం చేస్తేనే పిల్లలకి ఎన్నో విధాల మేలులు, ఎన్నో రకాల సౌకర్యాలు తల్లి తండ్రి వలన కలిగినప్పుడు నా తండ్రి, నీ తండ్రి, పరలోకమందున్న మన తండ్రి ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చబడాలిగా ఉంటే, ఆయన చిత్తం నెరవేర్చబడేలాగా ఉంటే, ఆయన నుండి ఆస్తి కోరటంలా, అంతస్తు కోరటంలా, ఎండి కోరటంలా, బిల్డింగ్ కోరటంలా, ఈ ధనాన్ని కోరటంలా, ఆయన నీ నుండి కోరే ఒకే ఒక ఇష్టం. అది ప్రతి విషయంలో నీవేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతుకోస్తు అంటే అర్థం ప్రియ దేవుని సంగమా కృతజ్ఞత తెలియచేయటం. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. కృతజ్ఞత లేకపోతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని మనం జీవితంలో జరగదు. దేవుని ఇష్టం నీ జీవితంలో జరగాలంటే దేవుని కృతజ్ఞత. మూడోది చెప్తున్నాను. 116వ కీర్తన 17వ వాక్యం చదువుతున్నాం. 116వ కీర్తన 17వ చరణం చదువుకొని ముగించుకుందాం. 116:17 వచ్చిన చరణం. నేను నీకు కృతజ్ఞత అర్పణ అమ్మ. కృతజ్ఞత అనేది మూడోది ఏంటి చెప్పండి. కృతజ్ఞత అనేది ఏ విధంగా పోల్చాడు ఇక్కడ? అర్పణ. చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఆదివారం అర్పణ అర్పిస్తారు? అర్పణ అనగానే మనం ఏం చేస్తాం? 5 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా దేవుడు మనం ఆశ్రయిస్తాం 100 రూపాయలు, లేకపోతే ఒక గ్లాసు బియ్యం చేసుకుంటాము, లేకపోతే మనం పొలంలో వండినో, లేకపోతే ఇంటి ముందు బీరకాయో, దొండకాయో, కోడి గుడ్డు పెడుతున్నాం. ఇదేదో అర్పణ అనుకుంటాం కదా. నిజమే, అవి నీ ధనాన్ని దేవునికి ఇచ్చి అర్పణ అర్పించావు, నీకు పండే పంటలు అర్పణ అర్పించావు. ఇవన్నీ ఒక వంతు అయితే కృతజ్ఞత అనేది ఆమె చెప్పగట్టిగా ఆమె కృతజ్ఞత అనేది నా జీవితంలో, మన జీవితంలో అర్పణగా అర్పించాలి. అర్పణగా దేవునికి అర్పించాలి. ఒకటి బాధ్యత అని కృతజ్ఞత తెలియచే. రెండోది అది దేవునికి ఇష్టం అని భావించి దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మూడోది దేవుని అర్పణ. నేను ధనం ఎలాగైతే ఇస్తున్నానో, దేవునికి బియ్యం ఎలాగైతే ఇస్తున్నానో, నాకు కలిగిన పంట ఎలాగైతే దేవునికి తెచ్చి ప్రథమ ఫలం ఇస్తున్నాను, అలాగే ప్రథమ ఫలంలో అర్పణలో ఒక అర్పణం కృతజ్ఞత అని అర్పణం. ఆమె ఈ అర్పణ క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘ బిడ్డగా, ఒక దైవజనుని నడిపించే ఒక విశ్వాసిగా నేను అర్పించి ఏదైనా ఒక అర్పణ ఉందంటే అర్పణ కృతజ్ఞత భావం. కృతజ్ఞత అనేది హృదయంలో నుండి వస్తుందంట. హృదయం లేని వ్యక్తిగా ఉండకండి, కఠినాత్మలుగా ఉండకండి, మూర్ఖుల వల్ల మనం ఉండకండి. మన దీనులుగా ఉందాం, దేవునికి లోబడి బిడ్డలుగా ఉందాం, దేవుని ప్రేమించే వారికి ఉందాం, దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఉందాం, దేవుని చిత్తంలో ఉండేవారుగా ఉందాం. అలా ఉంటే బ్రతికినంత కాలం మనందరం దేవుని స్తుతించదు గాక. ఎందుకంటే ఆమె దేవుని స్తుతించేవారు దేవుణ్ణి
మహిమ పరుస్తుందని 50వ కీర్తన 23వ వాక్యమా ఒకసారి అది కూడా చదివి చేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన చివరి వచనం. స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమ పరుస్తూ అందరం చేద్దాం. ఆమేన్. చెప్పలు గట్టిగా ఆమేన్. స్తుతి యాగం అర్పించువాడు. ఆ యాగము అంటే అర్పణ, అమ్మవాగినాలి. స్తుతి అనే అర్పణ అర్పించే ప్రతి వారు ఎవరిని మహిమపరుస్తున్నారు? చెప్పండి, ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. మరి ఈరోజు బాగా ఆలోచిస్తామంటే నీవు ఇచ్చిన సంఘాన్ని బట్టి నిశ్చయంగా నీవు బ్రతికినంత కాలం నీవు దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించదుగాక. చెందటిగా ఆమేన్. నీవు దేవుని ఇష్టమని కృతజ్ఞత చెల్లించదుగాక. దేవుని అది నా బాధ్యత అని దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించదుగాక. చేతుగట్టిగా ఆమేన్. నీకు ఇచ్చిన దైవజనుని బట్టి, నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, నీ జీవితం జరిగిన మేలుని బట్టి, నీకు ఇచ్చే ప్రతి కార్యాన్ని బట్టి నీవు దేవుని మహిమపరచు. ఆ మహిమను బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వాదించునగాక. అత్యధికంగా ఆశీర్వాదించునగాక. అత్యధికంగా ఆశీర్వాదించునగాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో మరి దేవుడు చదివించాడు మోషే, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు చెప్పు, ఇదిగో పంట వేసిన తర్వాత ఇదిగో పాతకి ఇంకా 50 రోజులు ఉన్నప్పుడు ముందుగాని ఆ ప్రథమ పంటను తీసుకొచ్చి ఆ పనులను దైవజనుడికి ఇస్తే ఆ దైవజనుడు అల్లాడిస్తాడు. ఆ నాటి మొదలుకొని 50వ దినం వచ్చిన తర్వాత ఆమేన్ మరలా ఇంటికి వచ్చిన ఆ ధాన్యాన్ని 10వ భాగం తెచ్చి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మరలా దైవజనుల చేత కృతజ్ఞత తెలియచేయండి, కృతజ్ఞత అర్పణ అర్పించండి. అప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఆమేన్. నిజంగా ఒకసారి ఆలోచిస్తుంటే నాటి నుంచి నేటి వరకు ఇశ్రాయేలు దేశ ప్రజలు ఇదే ఆచరిస్తున్నారండి. అందుకనే ఉంది 80 లక్షల మంది ఇశ్రాయేలు దేశం. ఎన్ని లక్షల మంది? కేవలం 1 కోటి మంది కూడా కాదు, 80 లక్షల మంది ఉన్న అతి చిన్న దేశం ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈరోజు ఆయుధాల చేతులు ఉన్నాయి, సూది మొదలుకొని గుండి వరకు. ఈరోజు వెలిగే లైట్ అన్నీ కూడాను వారం నుంచి వచ్చి తయారైనవి. ఆలోచించండి, దేవుడు ప్రపంచానికి వెలుగుగా మార్చలేదా? ఎందుకు దేవుడు నన్ను వెలిగించాడు? ఎందుకు ప్రపంచాన్ని ఆశీర్వాదకరం మార్చాడు? ఈ దేశానికి సైన్య సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ దేశం. అమెరికాకి ఇజ్రాయెల్ సైన్య సపోర్ట్ ఉంది. అన్ని దేశాలకు ఇజ్రాయేల్ దేశం అంటేనే గడగడగడలాడుతున్నాయి. మన దేశం 140 కోట్ల మంది అంటే ఇజ్రాయేల్ కేవలం 80 లక్షల మంది. 80 లక్షల మంది ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, దీవెనకరంగా ఉన్నప్పుడు, ప్రపంచానికి ఆర్థిక వనరులు సహాయం చేసే స్థాయికి ఎదిగినప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజల వలె నీవు నేను కూడాను కృతజ్ఞత కలిగి ఉంటే ఆమేన్. నిజంగా ఈ ప్రాంతానికి దేవుడిని ఆశీర్వాదకరంగా మార్చునగాక. ఈ సంఘాన్ని ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చునగాక. ఈ సంఘం అన్ని కుటుంబాలను వెలిగించునగాక, నడిపించునగాక, గెలిపించునగాక, ఆరోగ్యం ప్రసాదించునగాక, ప్రతి కుటుంబం ఆనందం కలగ చేయనుగాక. ఈ ఆలయంలో నీరు ప్రవహించునగాక, వేరులు ప్రవహించునగాక, అద్భుతాలు ప్రవహించునగాక, అనేక ఆత్మల కథలు వచ్చునగాక. పట్టజాలదిస్తాన జన సమూహాన్ని ఆయన సన్నిధిలో ప్రభు నింపునగాక, నింపునగాక, నింపునగాక. ఈ ప్రాంతం వెదజల్లాలి. అనేక ప్రాంతాలను కూడా ఈ సంఘానికి తండోపతండాలుగా ప్రభు నడిపించునగాక, 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 నడిపించునగాక. అట్టి కృప మీకు, మీ సంఘ కాపరికి, మీ పరిచర్యకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించి దీవించునగాక. ఆమేన్. ఒక క్షణం అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. విన్న ప్రతి మాట 2 నిమిషాలు తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ మనసారా అమ్మ విన్న మాట ఇన్ని వారు మాత్రమే కాక కానీ విన్న మనందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇదిగో పరిశుద్ధాత్మదేవుడే కాలం అనుకునే రీతిలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడాడు. అయ్యా ఈ దినం నాతో నీవు మాట్లాడవయ్యా. ఏదోనైనా అనాలోచనతో, అవివేకముతో, అజ్ఞానముతో, తెలిసి మిడిమిడి జ్ఞానముతో మా దైవజనుడు పెంతుకోస్తూ ఉజ్జీవ మహాసభలని పెట్టలేదయ్యా. ఆలోచించి పెట్టాడు, దైవ చిత్తం ప్రణాళికతో పెట్టాడు. అయ్యా ఇది ఒక ప్రవచన పూర్వకనైనా ఈ పండుగలోనైనా ప్రారంభించారయ్యా. ఆరంభమైన ఈ పండుగలు తరతరాలుగా జరుగునగాక. భూమి నిలిచినంత కాలం, సంఘం నిలిచినంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, ఈ ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉన్నంత కాలం
కాలం ఈ సభలు ఇలాగే జరుగుతూ ఉండాలయ్యా, ఇలాగే జరుగుతూ ఉండాలయ్యా. అవును ప్రభు, అయినా పెంతెకోస్తు అంటేనే కృతజ్ఞత తెలియజేయ పండుగని. అవును ప్రభు, నా జీవితంలో నిజంగా కృతజ్ఞత లేని వారిగా ఉన్నావేమయ్యా, కృతజ్ఞత లేని బిడ్డలుగా ఉన్నావేమనయ్యా. మనసు లేదేమోనయ్యా, ఆలోచన లేదేమోనయ్యా, బుద్ధి లేదు నాకు లేదేమోనయ్యా, హృదయం నాకు లేదేమోనయ్యా. అయ్యా, హృదయం నాకు కావాలి, ఆ మనసు నాకు కావాలి, ఆలోచన మాకు కావాలి, అజ్ఞానం మాకు కావాలి, అవివేచన మాకు కావాలి. ఇప్పుడు ఏదైనా తాకయ్యా, ఇప్పుడు ఏదైనా బలపరచయ్యా, నీ ఆత్మ చేతను స్థిరపరచయ్యా. అయ్యా, నీ హస్తంలో తాకాలి, నీ హస్తంలో తాకాలి, నా హృదయం తెరవబడాలి. రాత్రి హృదయమా వెళ్ళిపో, కఠిన హృదయమా నన్ను విడిచి వెళ్ళిపోమని అందరు మనసు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాలో ఉన్న అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఏ మేలు ఏ ఉపకారం మరవకు నా ప్రాణమా, మరవకు నా ప్రాణమా, మరవకు నా దేహమా. ప్రతి వారు ప్రభానికి వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృతజ్ఞత ఇదే సంఘములు ఎన్నో మేలుని అనుభవించాను అయ్యా, ఎన్నో కార్యాలు జరిగినాయ్యా, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగినాయ్యా. కృతజ్ఞత లేని అద్భుతాలు మరిచేనా, మేలులు మరిచేనా, సూచక్రియలు మరిచేనా అయ్యా. నిజమేనైనా కష్టాలు ఉన్నవారు, ఆపదలో ఉన్నారు, శ్రమలో ఉన్న వారికి నేను సాక్షిగా ఉన్నానా లేదా, నేను సాక్షిగా నిలిచానే లేదా, నేను నీ మాటై ఉన్నానా లేదా, నేను నీ వాక్కై ఉన్నానా లేదా, అనేక నీ వైపు నడిపించేదా లేదా. అందరూ మనసారా అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందుకని మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏది చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తుకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అవును ప్రియా దేవుని పిల్లారా, కృతజ్ఞత లేని హృదయం దేవునికి ఇష్టపడేవాడే కాదు, దేవుడు నచ్చే హృదయం కానే కాదు. అందరూ మనసారా 10 మంది సూతులయ్యారు, ఒక్కడ మాత్రమే దేవునికి కృతజ్ఞత చెల్లించారు. అయ్యా, ఆ ఒక్కడ వలాగా నేను ఎందుకున్నాను, నా కుటుంబం ఎందుకు ఉండదు, నా సంఘం నేను ఎలా ఎందుకు ఉండలేవు. 9 మంది వలె నేను కానయ్యా, 9 మంది వలె హృదయం నాలో లేదయ్యా. పరిశుద్ధాత్మ దేవా, పరలోక తండ్రి యేసు, ఇదేనా నన్ను తాకయ్యా. మనసారా హల్లెలూయా. అందరూ మనసారా ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ కోరికతో వచ్చావు, ఏ ఆలోచనతో వచ్చావు, ఏ సమస్యలతో వచ్చావు, ఇదిగో ఆయన మన మధ్యలో సంచరిస్తున్న గడియ, దేవుని ఆత్మ వచ్చిన గడియ, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది, దేవుని దూతలు మన మధ్యలో ఉన్నారు. అదిగో నిన్ను తాకబోతున్నారు, నిన్ను బలపరచబోతున్నారు, నిన్ను ధైర్యపరచబోతున్నారు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, నీతో నా దేవుడు రాబోతున్నాడు. నీ శక్తి దిగి రావాలి, నీ ప్రభావం దిగి రావాలి, నీ ఆత్మ దిగి రావాలి. చీకటి పారిపోనుగాక, దురాత్మ పారిపోనుగాక, రోగాలు పారిపోనుగాక, కలిమి పారిపోనుగాక. తండ్రి, ప్రతి వారికి ఆశీర్వాదము జల్లులు రావాలయ్యా, నీ దీవెన రావాలయ్యా, నీ అభిషేకం రావాలయ్యా. అది పొందుకో దేవుని ఆత్మ, దేవుని అభిషేకించబోతున్నారు, దేవుని ఆత్మ నన్ను దర్శించబోతుంది. దేవుని ఆహ్వానించయ్యా, నాలో రండయ్యా, నన్ను తాకండి అయ్యా. అయ్యా, నాకు ఆరోగ్యమే, ఆనందమి, నెమ్మది, సమాధానమి, నేను నన్ను కంటిని నిద్రయమండి అయ్యా. చేతి నిండా పొందలు ఉండాలి, పిల్లలకు ఉద్యోగం రావాలి, పిల్లలు బాగా చదవాలి, మాకు కూడా ఆనందకరంగా మారాలి. అంటే కృప దయచి సందర మనసు. ఆత్మదేవుడు మన మీద సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలమై ఈ రోజుకి ఆయన ప్రథమ ఫలమై మన మీదకి ఆయన బలమైన కృతజ్ఞత అర్పణ మన మీద నింపాడు.
షబాలా రబా బాబా రికా బాబా 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 షిబాలా రబా బాబా బాబా రిబకాలా రబా బాబా బాబా. ఒక బలమైన ఆత్మ దిగి వచ్చి ఉన్నది, ఒక బలమైన ఆత్మ దిగి వచ్చి ఉన్నది. ఇది తండ్రి ఆత్మ, ఇది కుమారుడి ఆత్మ, ఇది పరిశుద్ధ ఆత్మ. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు యేసుక్రీస్తు నామములో దిగి వచ్చిన ఆత్మ ఇది. నిన్ను స్వస్థపరుస్తున్న ఆత్మ, నిన్ను బలపరుస్తున్న ఆత్మ, నీ కష్టములు తొలగిస్తున్న ఆత్మ, నిన్ను ధైర్యపరిచి రానున్న దినాల్లో ఒక బలముగా వాడుకుంటున్న ఆత్మ ఇది. నువ్వు ఏ మూలలో దాగి ఉన్నావు ఎన్ని సంవత్సరాలు, ఏ గ్రామంలో దాగి ఉన్నావు ఎన్ని సంవత్సరాలు, నిన్ను ఎవరు గుర్తించలేదు, నిన్ను ఎవరు చూడలేదు. ఇదిగో నా దేవుడు నిన్ను చూశాడు, నా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. దైవజనుడు చెప్పిన మాట నెరవేర్చబోతున్న మన జీవితంలో. భాష మాట్లాడాలి. ఇదే నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధన చేయటమే దేవుని చిత్తము, స్తుతించడమే దేవుని చిత్తము, నువ్వు ఆరాధించడే దేవుని చిత్తము, ఆయన ద్వారాగా నీవు మహిమ పొందడమే దేవుని చిత్తము. ఆయన ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావా బిడ్డ? కృతజ్ఞత కలిగి ఉండు. ధన విషయంలో, ధాన్య విషయంలో, పనుల విషయంలో, పిల్లల విషయంలో గొడ్రాలని నిన్ను ముద్రించినప్పుడు దేవుడు నీకు బిడ్డలిచ్చి అన్య జనుల ముందు నవ్వులు పాలు చేయకుండా ఈ రోజు నేను ఒక కుటుంబంలాగా, నిన్నొక జన్మలాగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఈ రోజు కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో ఉండు. ఇల్లు లేదని చెట్టు కింద నువ్వు ఏడ్చినప్పుడు ఈ రోజు చక్కని ఇల్లు నీకు ఇచ్చి దేవుని సన్నిధిలో నిన్ను మహింపరిచి దేవుడు నీకు మంచి ఇల్లు కట్టించి ఆ ఇంటిలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నదమ్ముల ద్వారా నెట్టివేయబడి, బంధువుల ద్వారా నెట్టివేయబడి, నిన్నెవడు చేరదీక, నిన్నెవడు ఆదరీక, ఇదిగో నా దేవుడు నిన్ను చేరదీసి నిన్ను ఆదరించి నీ అన్నదమ్ముల ముందే నిన్ను హెచ్చించిన, యోసేపులాగా నిన్ను దీవించిన దేవుని ముందు కృతజ్ఞత కలిగి ఉండు. నిన్ను దేవుడు రోజు యోసేపులాగా దీవించాడు, యోసేపు ఫలములను ఆశీర్వదించాడు. నీవు ఫలించేటి కొమ్మ. దేవుని చిత్తమే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండుట. దేవుని చిత్తమే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండుట. ఎన్ని మేలులు చేశాడు బిడ్డ నీ జీవితంలో, ఎన్ని కార్యాలు చేశాడు బిడ్డ నీ జీవితంలో. నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు పెళ్లి కాదని అనేక మంది నిన్ను ఎగతాళి చేసి హేళన చేసినప్పుడు చక్కని భర్తను నీకు ఇచ్చి, మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చి, ఈ రోజు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. నీ కుమారుడికి కోడలు రాదని అనేక మంది నవ్వులు పాలు చేసి నీ కుమారుడు అనేక మంది నిన్ను ఏడిపించి నీకు చక్కని కోడల్నిచ్చి, నిన్ను అర్థం చేసుకునే కోడల్నిచ్చి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారిగా ఉన్నావేమో, అది నీకు శాపంగా మారకుండా దీవెనకరంగా మారాలంటే రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా హైదరాబాద్ నుంచి మాకు దైవజనుని తీసుకొచ్చి ఇదిగో మందసములో ఉన్న మహిమ కలిగిన దేవుని మాట తీసుకొచ్చాడు. ఓ మందసములో ఉన్న ప్రభువా, పదాజ్ఞలో నుంచి ఒక మాట, ఇదే కృతజ్ఞత కలిగిన మాట అన్నాడు. పైన ఆకాశమే కానీ కింద భూమియే కానీ భూమి కింద నీళ్ళు ఎందే కానీ దేని రూపాన్ని మొక్కగా చెయ్యక నీవు దేవునికి నిత్యము కృతజ్ఞత కలిగి ఉండమన్నావయ్యా. దైవజనుడు తీసుకొచ్చిన మాట మా పట్ల, బిడ్డల పట్ల, సంఘం పట్ల దేవా అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అన్ని విధాలుగా దైవజనుడి మాటను మీరు రూఢీపరిచి నా సేవకుడి మాటను నేను రూఢీపరుస్తానన్నారు. సంఘములో ఈ రోజు ప్రారంభించబడింది ప్రభువా. నేను నమ్ముతున్నాను నాయన, ఇక నుంచి ఈ సంఘము అల్లాడించు అర్పణలుగా మారునుగాక, అల్లాడించు అర్పణలుగా మారునుగాక.
కృప ప్రతి ఒక్కరి మీద నింపినందుకు స్తోత్రాలు. నా మంచి యేసయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, ఎందరో నాయన అయ్యా నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తున్నారని అన్నావు. నిజంగా నువ్వు మాకు మేలే చేసావు ప్రభువా. మా అన్నదమ్ములు, మాకు చెల్లెలు, మా బంధుమిత్రులు, మా కుటుంబీకులు మాకు మేలు చెయ్యబోగిన తండ్రి, మాకు మేలు చేసుకుంటూ వచ్చావు తండ్రి. మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు ప్రభువా, మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చావు నాయన. నిజంగా మా బతుకు దినాలంతా కృతజ్ఞతలు చెప్పిన తక్కువేనయ్యా. అయ్యా ఈడ 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 ఎగతాళి చేసిన వాళ్ళే నాయన నా జీవితంలో. ఎందరో ఎగతాళి చేసిన వాళ్ళే. నువ్వు బతకడం ఎందుకు సావు అన్నారయ్యా. నువ్వు నిజంగా సేవకుడు అని, నువ్వు నిజంగా సేవకుడు అని ఎందరో. నువ్వు నిజంగా దేవుడు భక్తుడువా, నువ్వు అంత భక్తురాలువా, అంత భక్తిపరుడువా, నిజంగా దేవునితో మాట్లాడతాడా అని మమ్ములని ఇదిగో నీ బిడ్డలని అందరూ ఎగతాళి చేయబడి హేళన చేయబడి సంబాటు టోబి అలాంటి వారి అందరూ తరువుబడి కొట్టబడి గాయపరచబడి ఇదిగో పొదలలో చిక్కుపోయిన గొర్రె పిల్లలాగా మేము చిక్కుకొని పోయిన మమ్ములని బయటికి తీసుకొచ్చి వాగ్దాన భూమిలో నిలబెట్టిన దేవుడా, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశీర్వదించారు. ఎందరు గాయపరచబడి వచ్చారో, ఎందరు భయంకరమైన శోధనతో వచ్చారు. ఇదిగో హైదరాబాద్ నుంచి ఒక దైవజనుడు వస్తున్నారు. ఆయన ద్వారాగా ఏదైనా ఒక కార్యం జరగకపోదా, ఏదైనా ఒక మేలు జరగకపోదా, ఇన్ని రోజులు నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా అప్పుల విషయంలో, నా రోగాల విషయంలో, నాకున్న శత్రువుల విషయంలో, నాకున్న భయం విషయంలో, ఇదిగో ఈ రోజు వస్తున్న దైవజనుడి ద్వారాగైనా ఏదో ఒక కార్యం నా దేవుడు చెయ్యకపోడా, ఆశ కలిగి వచ్చిన దేవుని గొర్రె పిల్ల చేతులెత్తు బిడ్డ, అదుగో నీ విమోచకుడిని కనపడట్లేదా? నీ విమోచకుడిని కనపడట్లేదా? నీ విమోచకుడి యొక్క గాయాలు కనపడట్లేదా? నీ విమోచకుడి యొక్క స్వరము నీకు వినపడట్లేదా? అదుగో ఆయనే నిన్ను స్వస్థపరిచేది, ఆయనే నిన్ను విడిపించేది, ఆయనే నీ గాయమును కట్టేది, ఆయనే నీకు కృతజ్ఞత అనుభవాలకు తీసుకొచ్చేది. ఇన్ని రోజులు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక బ్రతికావేమో. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? ఇక నుంచి నువ్వే వేల మందికి భోజనాలు పెట్టి కృతజ్ఞత అనుభవం కలిగిన వ్యక్తిలాగా ఈ వాక్యం ద్వారా నేను స్థిరపరచబడబోతున్నాడు. నీ ఒక అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీవే వేల మందికి భోజనాలు పెట్టబోతున్నావు. నీవే 5 రొట్టెలు 2 చేపలు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చినట్లుగా ఈ రోజు నీ జీవితంలో కృతజ్ఞత ఫలము వెలువడింది. నీవు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డావు. నీవే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డావు. ఎన్నాళ్ళ నుంచి ఏడుస్తూ వచ్చావో ఇక్కడికి నాకు తెలియదు. ఎన్నాళ్ళు గదిలో నుంచి కన్నీళ్లు కట్టుకొని గుండె నిండా భారం పెట్టుకొని వచ్చావో బిడ్డ. ఇదిగో యేసు ప్రభు నీ కన్నీళ్ళ నుంచి వచ్చిన ప్రతి బాష్పవిందులు ఈరోజు తుడిచాడు. దైవజనుని మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దైవజనుని మాట నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. నీవు దేవుని సన్నిధిలో ఇక నుంచి దావీదు వలె దినమునకు 7 మార్లు స్తుతులు చెప్పేవాడిగా, దావీదు వలె నాట్యమాడుతూ ఆరాధించేవాడిగా, దావీదు వలె కృతజ్ఞత అర్పణలు చెల్లించేవాడిగా, దావీదు వలె ప్రార్థనాపరుడుగా, దావీదు వలె నిత్యము దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడబోతున్నావు. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. 2 చేతులు పైకెత్తండి. మా మధ్యలోకి గొప్ప సేవకుడు తీసుకొచ్చావు. నిజంగా నీ సేవకుడు వచ్చాడంటే మందసం మోసుకొని వచ్చాడు. మందసములు ఎవరున్నారు నాయన? కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న పరిశుద్ధుడు మందసములో ఉన్నాడు కదయ్యా. ఆ మందసములో నుంచి కెరూబుల మధ్యలో నుంచి దేవుని యొక్క ముఖ క్రాంతి దైవజనుడు మీదకి నింపి, ఆ దైవజనుడి నోటి మాట ద్వారాగా మా సంఘాన్ని, బిడ్డలని, మమ్ములని బలపరిచావు నాయన. నీకు కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞత
చెప్పండి, యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఎందరో గొడ్రాళ్ళు ఉండగా నాకు బిడ్డలు ఇచ్చావు, నీ కృతజ్ఞతాస్తుతులు. ఎందరో ఇల్లు లేక చెట్ల కింద ఉన్నారు ప్రభువా, ఈరోజు చక్కని ఇంట్లో ఉన్నారు, నీ కృతజ్ఞతాస్తుతులు. ఎందరో 50 రోగాలు, తలలో రోగాలు, కడుపులో రోగాలు, గుండెల్లో రోగాలు, చేతుల్లో రోగాలు, నాయన ఆయా చోట్ల బలహీనతతో రోగాలతో ఉన్న వారి నుండి మమ్మలను విడిపించి ఈ రోజు మంచి ఆరోగ్యం ఇచ్చి, పిల్లలకి ఇచ్చి, యజమానుడికి ఇచ్చి, యజమానురాలికి ఇచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనుని గొప్పగా వీచి 2 చేతులు చాపి సాయంకాలపు కోడికి కూడా దేవుడు దైవజనుని బలముగా వాడుకోవాలి. మీ 2 చేతులు చాపి ఇలాగ ఊపుతూ చెప్పండి, యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా సాయంకాలపు కోడికని దైవజనుని ముఖ కాంతిలో నుండి మీరు మాట్లాడిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. సాయంకాలపు వర్షాన్ని ఆపివేసి దైవజనుని నిలబెట్టి మీ కార్యాలు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ నలుమూల నుండి అనేక ప్రాంతాల నుండి ప్రజలను నడిపిస్తున్న నీకే కృతజ్ఞతాస్తుతులు. దైవజనునికి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు. దైవజనుడు పాదముల మొదలుకొని తల వరకు నీ రక్త ప్రోక్షణ నింపి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు. చిన్న ప్రార్థన చేద్దాం. నతానీయులు గారు చిన్న ప్రార్థన చేస్తారు. సాయంకాలం వాతావరణం నిమిత్తం, సాయంకాలం ప్రజల నిమిత్తం, సౌండ్ సిస్టమ్ నిమిత్తం, లైటింగ్ నిమిత్తం, సంఘం నిమిత్తం, దైవజనుల నిమిత్తం ఈ విషయమై మన మధ్యలో నతానీయులు గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మధ్యకు ప్రభువా మీ దాసులను నడిపించి ఇదిగో మాకును సంఘానికి అయా బలమైన వర్తమానాన్ని చెప్పారు. అల్లాడించు అర్పణగా నీ అర్పణ ఉండాలని, కృతజ్ఞత కలిగిన అర్పణ ఉండాలని ప్రభువా మీరు మాకు నేర్పించిన ఈ మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందన. నీ దాసుని బలపరిచినందుకు, నీ దాసుని నోట నీ మాట నుంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తండ్రి ఇదిగో నాయన చేరి కోరి వచ్చిన సంఘాన్ని బట్టి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా అల్లాడించు అర్పణగా ఇదిగో యెహోవాకు ఇష్టమైన బలిగా, యెహోవాకు ఇష్టమైన హోమముగా నాయన ఈ సంఘం ఇక్కడి నుంచి మార్చబడును గాక, ఆ కృపలో నింపబడును గాక, ఆ యెహోవాకు ఇష్టమైన బలిగా అర్పించబడును గాక, అల్లాడించు అర్పణగా మారును గాక, యెహోవాకు ఇష్టమైన అర్పణగా మార్చబడును గాక. ఇక్కడ చేయబడ్డ ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక, దేవుని సన్నిధికి చేరును గాక. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 3 దినాలు సాయంకాలంలో ప్రభువా వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. సౌండ్ సిస్టాన్ని మీరు స్వాధీనపరచుకోండి నాయన. ఆ స్థలం అంతటి మీద మీ కృప నింపండి నాయన. నీకు వందన. మీ సన్నిధి నుంచండి ప్రభువా, నీకు వందన. నిశ్చయమైన మేఘము నుంచండి నాయన, నీకు స్తోత్ర ప్రభువా. ఏ శోధన, ఏ బాధ లేకుండా యేసు రక్తమును అక్కడ చల్లుతున్నాం ప్రభు, నీకు వందన. యేసు రక్తాన్ని చల్లుతున్నాం ప్రభు, నీకు వందన. విశేషమా నీ దాసుని బలపరచండి. ఈ రాత్రి కాల సమయంలో అయా నీ దాసుని ముఖ కాంతిలోంచి ఇంకను బలమైన నీ వాక్కును వినిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అద్భుతం నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏలియా వలె మండించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక యోహాను వలె మండించమని ప్రార్థన చేస్తున్నాం. మా పితరుల మీద దిగి వచ్చిన అభిషేకముతో నీ దాసుని ద్వారా ముఖ కాంతుల చుట్టొక్కరిని మండించును గాక, మాట్లాడును గాక, మాట్లాడును గాక. పాపులు మారుదురు గాక, రోగులు స్వస్థపడుదురు గాక, దొంగలు మారుదురు గాక, ఆత్మ పూర్ణ నింపబడుదురు గాక. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఏ గలిబిలి లేకుండా నాయన
ఈ 3 దినాలు నీ కృపలో నింపండి. రేపటి దినమును కూడా మీరు ఆశీర్వాదకరంగా మలచండి అయా. ముగింపు దినము కూడా మీరు గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా మీ దాసులు, మా ప్రియులు బర్నబాస్ గారి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొక్కసారి బలంగా వాడుకొని అయా నీ దాసులు నిలబెట్టుకోమని ఈ 3 దినాలు ప్రభువా నీ సన్నిధిని, నీ కృపను, నీ ప్రత్యక్ష గుడారమును, నీ మనస్సులో ఉన్న మహిమను ఈ స్టేజ్ నీ మందిరం మీద, ఈ సహవాసం మీద కప్పని నాయన నీకు వందన, కప్పని నాయన నీకు వందన, నింపమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. నీకు వందన. అన్ని విషయాలు మీరు తోడుకుండి నాయన. మహిమకరంగా మీరు జరిగించమని మా యాజకుడుగా, బోధకుడుగా, పరిశుద్ధుడుగా మీరే తండ్రిగా నిలబడి ప్రతి విషయంలోనైనా క్రమముగాను మర్యాదగా జరిగించమని, ప్రజలు దర్శించమని, వస్తున్న ప్రజలను ప్రభా ప్రయాణాలు క్షేమం నుంచి ప్రజలు అల్లాడించు అర్పణ ఇక్కడ తీసుకొని వారి గృహంలో నింపబడాలి నాయన. నీకు వందన. అట్టి కార్యముని రాత్రి మీరు జరిగిస్తున్నారని మేము విశ్వాసం నుంచి ఈ రాత్రి ప్రభు పగల కాలం నమ్మి ఉన్నాం ప్రభా. నీకు వందన. మార్గ మధ్యలో వస్తున్న దైవ సేవకుల్ని, సేవకురాలని, విశ్వాసులను ప్రార్థన నుంచి ప్రతి ప్రాంతం నుంచి వచ్చే ప్రతి బిడ్డను కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా ఈ 3 దినాలు నీ సన్నిధిని, నీ కృపను, నీ ఆత్మను అభిషేకం నుంచి మహిమా ఘనతలు మీరు పొందమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి పొంది నమ్మి నామ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదే. అందరికి వందనాలండి. ప్రేమపూర్వం మీ అందరికి వందనాలు. వాక్యం ఇచ్చిన దైవజనులు నిండు వందనాలండి. సాయంకాలం 7:15 కల్లా ప్రారంభ ప్రార్థన మీటింగ్లో ప్రారంభించబడుతుంది. కొంతమందికి చెప్పాం కదా.